ಕೃತಜ್ಞತೆಗಳನ್ನು ಸಲ್ಲಿಸುವಂಥವರಾಗಿದೆ. సరే ఇప్పుడు వాక్యంలోకి వద్దాం. ಈಗ ವಾಕ್ಯ ಭಾಗವನ್ನು ಧ್ಯಾನ ಮಾಡೋಣ. నేను ఇంతకుముందు 2 ప్రసంగాలు ప్రార్థన మీద చేశాను. ಸಹೋದರರು 2 ಪ್ರಸಂಗಗಳನ್ನು ಪ್ರಾರ್ಥನೆಯ ಕುರಿತಾಗಿ ಕಳೆದ ಬಾರಿ ಮಾಡಿದ್ದಾರೆ. ప్రార్థన యొక్క ప్రాముఖ్యత, ಪ್ರಾರ್ಥನೆಯ ಪ್ರಾಮುಖ್ಯತೆ, విశ్వాసికి ప్రార్థన ఎందుకు అవసరము, ವಿಶ್ವಾಸಿಗೆ ಪ್ರಾರ್ಥನೆ ಯಾಕೆ ಅವಶ್ಯಕ, ప్రార్థన చేయాలంటే చేయకపోతే అవుతుంది, చేస్తే అవుతుంది, ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋದ್ರಿಂದ ಏನಾಗುತ್ತೆ, ಮಾಡಿಲ್ಲ ಅಂದ್ರೆ ಏನಾಗುತ್ತೆ, అనేక విషయాలు 2 ప్రసంగాలు చెప్పాను. ಅನೇಕ ಬಾರಿ 2 ಪ್ರಸಂಗಗಳಲ್ಲಿ ಈ ಸಂಗತಿಗಳನ್ನು ವಿವರಿಸಿದ್ದಾರೆ. 4 రకాలైనటువంటి 4 స్థాయిలైనటువంటి ప్రార్థనలు నేను కూడా చెప్పాను. 4 ಹಂತಗಳ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನ ಕುರಿತಾಗಿ ವಿವರಿಸಿದ್ದಾರೆ. స్థాయి నుంచి ఇంకో స్థాయికి, ఇంకో స్థాయి నుంచి ಇಂಕೋ స్థాయికి, ಅಲ್ಲ ಒಂದು ಹಂತದಿಂದ ಮತ್ತೊಂದು ಹಂತ, ಮತ್ತೊಂದು ಹಂತದಿಂದ ಇನ್ನೊಂದು ಹಂತ, ಈ ರೀತಿಯಾಗಿ ఎన్ని స్థాయిలు చెప్పాను ఇప్పటి వరకు? 4ರಲ್ಲಿ ಎಷ್ಟು ವಿವರಿಸಿದ್ದಾರೆ? 3 చెప్పాను. 4వది అట్లే చెప్పాలన్నమాట. సాల్మన్ బ్రదర్ గుర్తుంది బాగా. 3 ಕ್ಲುಪ್ತವಾಗಿ ವಿವರಿಸಿದ್ದಾರೆ. 4ನೇ ಅಂಶವನ್ನ ವಿವರಿಸಬೇಕಾಗಿದೆ. ఎందుకంటే ప్రార్థన అనేది ఒక విశ్వాసికి చాలా అవసరం. ಪ್ರಾರ್ಥನೆ ಎಂಬುವಂಥದ್ದು ಒಬ್ಬ ವಿಶ್ವಾಸಿಗೆ ಬಹಳಷ್ಟು ಅವಶ್ಯಕ. ఒక విశ్వాసికి, ఒక దేవుని నమ్ముకున్నటువంటి వ్యక్తికి, ದೇವರನ್ನ ನಂಬಿದಂತಹ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿಗೆ విశ్వాసము, ఫెయిత్ అనేది వేరు లాంటిది. ವಿಶ್ವಾಸ ಎಂಬುವಂಥದ್ದು ಬೇರಿಗೆ ಸಮಾನ. ఒక చెట్టుకి వేరు అవసరం కదా. ಒಂದು ಮರಕ್ಕೆ ಬೇರು ಎಷ್ಟು ಪ್ರಾಮುಖ್ಯವೋ, నేను ఒక చెట్టు అడ్డం వస్తుంటే వేరు కింద దానికి చెట్టు అలా ఉంచేసి కింద వరకు కట్ చేసి వదిలేసా అంతే. ನಿನ್ನೆ ಇವರು ಬರ್ಬೇಕಾದ್ರೆ ಯಾವುದೋ ಒಂದು ಗಿಡ ಅವ್ರಿಗೆ ಅಡ್ಡ ಇತ್ತಂತೆ, ಆದ್ರೆ ಗಿಡ ಹಂಗೆ ಬಿಟ್ರು, ಕೆಳಗಡೆ ಬೇರನ್ನ ಕಟ್ ಮಾಡಿ. ఎవరైనా చూస్తే అలాగ ఉంటుంది, చెట్టులాగా ఉంటుంది, కానీ కింద మాత్రం కట్ చేసి పడేశాను. ನೋಡಕ್ಕೆ ಗಿಡ ಹಂಗೆ ಇದೆ, ಆದ್ರೆ ಕೆಳಗಡೆ ಬೇರ್ ಕಟ್ ಮಾಡಿದ್ದಾರೆ. సాయంత్రానికి వచ్చేటికి ఎండిపోయింది. అది ಸಾಯಂಕಾಲ ಬರೋಷ್ಟೊತ್ತಿಗೆ ಅದು ಒಣಗೋಗಿದೆ. విశ్వాసం అనేది వేరు లాంటిదండి. ವಿಶ್ವಾಸ ಎಂಬುವಂಥದ್ದು ಬೇರಿಗೆ ಸಮಾನವಾಗಿದೆ. ప్రార్థన అంటే, ಪ್ರಾರ್ಥನೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳುವುದಾದ್ರೆ, మన ఆ చెట్టుకున్నటువంటి ఆకులు కొమ్మలు లాంటిది అన్నమాట. ಮರಕ್ಕೆ ಇಡುವಂತಹ ಎಲೆಗಳು ಕೊಂಬೆಗಳ ಹಾಗೆ. ఆ ఆకుల యొక్క ప్రాముఖ్యత ఏంటి తెలుసా మీకు? ಎಲೆಗಳ ಪ್ರಾಮುಖ್ಯತೆ ಗೊತ್ತಾ ನಿಮ್ಗೆ? చెట్టుకు ఆకులు ఏం చేస్తాయండి? గిಡಕ್ಕೆ ఎಲೆಗಳು ఏం ಮಾಡ್ತವೆ? ఏర్లు ఆహారాన్ని స్టోర్ చేసుకొని నీళ్లు తీసుకొని చేస్తాయి. ఆకులు ఏం చేస్తాయి? బయాలజీ స్టూడెంట్ ఎవరు ఉన్నారా? జువాలజీ ఫుడ్ వెరీ గుడ్. ఫోటోసింథసిస్ అంటారు. ఫుడ్ బರುತ್ತೆ. ఫోటోసింథసిస్ అంటే సూర్యరశ్మి నుంచి ఆ యొక్క ఆహారాన్ని తీసుకొని దాన్ని ఏరుకు పంపిస్తాయి అన్నమాట. ಅಂದ್ರೆ ಸೂರ್ಯ ಕಿರಣಗಳನ್ನ ಎಲೆಗಳು ಆಕರ್ಷಿಸಿ ಅವುಗಳನ್ನ ಬೇರಿಗೆ ಕಳಿಸ್ತವೆ. అందుకే చెట్టుకి మీరు ఏరుండా సరే మీరు తీసుకెళ్ళి నీడలో పెట్టి చీకట్లో పెట్టండి, చచ్చిపోతుంది. ಗಿಡಕ್ಕೆ ಬೇರಿದ್ರು ಸಮೇತ ಗಿಡವನ್ನ ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗಿ ಒಂದು ನೆರಳಿನಲ್ಲಿ ಇಟ್ಟರೆ ಅದು ಸತ್ತೋಗುತ್ತೆ. కరెక్టమ్మా? ఆకులు అవసరం కదా. ఆకులు లేకుండా మీరు ఆకులు పీకేసి పెట్టండి, చెట్టు ఎండిపోద్ది. ಎಲೆಗಳನ್ನೆಲ್ಲ ಕಿತ್ತಾಕಿ ಗಿಡ ಹಂಗೆ ಇಟ್ಟರೆ ಸತ್ತೋಗುತ್ತೆ. 4 తర్వాత స్లోగా ఎండిపోతుంది, నిదానంగా, తొందరగా ದಿನಗಳ ನಂತರ ನಿಧಾನವಾಗಿ ಅದು ಸತ್ತೋಗುತ್ತೆ. సో మనం విశ్వాసికి ప్రార్థన లేకపోతే, ವಿಶ್ವಾಸಿಗೆ ಪ್ರಾರ್ಥನೆ ಇಲ್ಲದೆ ಹೋದ್ರೆ ఎండిపోతారు, ಒಣಗೋಗ್ತಾರೆ. ఎండిపోయిన చెట్లాగా అయిపోతాం అన్నమాట. ಅಂದ್ರೆ ಒಣಗಿದ ಗಿಡದ ಹಾಗೆ ಆಗ್ತಾರೆ. ఓకే, ఎండిపోయిన చెట్లాగా అయిపోతారు అన్నమాట. ಒಣಗಿ ಹೋದ ಗಿಡದ ಹಾಗೆ ಆಗ್ತಾರೆ. కాబట్టి ప్రార్థన అనేది విశ్వాసికి చాలా ప్రాముఖ్యం అండి. ಪ್ರಾರ್ಥನೆ ಅನ್ನುವಂಥದ್ದು ವಿಶ್ವಾಸಿಗಳಿಗೆ ಬಹಳ ಪ್ರಾಮುಖ್ಯವಾದದ್ದು, చాలా ప్రాముఖ్యం. ప్రార్థన, విశ్వాసము, ప్రార్థన ఉంటే మన ఆత్మీయ జీవితము చాలా ఫలభరితంగా ఉంటుంది. ಪ್ರಾರ್ಥನೆ, ವಿಶ್ವಾಸ ಎರಡು ನಮ್ಮ ಜೀವಿತಗಳಲ್ಲಿ ಇರುವುದಾದ್ರೆ ನಮ್ಮ ಆತ್ಮೀಯ ಜೀವಿತ ಬಹಳಷ್ಟು ಫಲಭರಿತವಾಗಿರುತ್ತದೆ. ఏరులో బలం ఉండాలి, ఆకులు బాగుండాలి, అప్పుడు దేవుని యొక్క ఆ చెట్టు బాగా పెరుగుతుంది. అలాగే మన విశ్వాసము, ಪ್ರಾರ್ಥನೆ ಉಂಟೆ మన ಆತ್ಮೀಯ ಜೀವಿತ చాలా బాగా పెరిగిద్ది అన్నమాట. ಗಿಡಕ್ಕೆ ಬೇರು ಬಲವಾಗಿರಬೇಕು, ಎಲೆಗಳು ಸಮೃದ್ಧಿಯಾಗಿರಬೇಕು. ಅದೇ ಪ್ರಕಾರವಾಗಿ ವಿಶ್ವಾಸಿಗೆ ಪ್ರಾರ್ಥನೆ ಇರಬೇಕು, ವಿಶ್ವಾಸ ಇರಬೇಕು. ಇದರ ಮೂಲಕವಾಗಿ ಆತ್ಮೀಯವಾಗಿ ಬಲ ಹೊಂದಲು ಸಾಧ್ಯ. మంచి ఫలితాలు ఇస్తాయి, ಒಳ್ಳೆಯ ಫಲಿತಗಳನ್ನು ನೋಡಬಹುದು, మంచి ఫలాలు ఇస్తుంది అలాంటి ప్రార్థన. ಅಂತಹ ಪ್ರಾರ್ಥನೆ ಒಳ್ಳೆಯ ಫಲಿತಗಳನ್ನ ಕೊಡುತ್ತದೆ. మనం ఏలియా ప్రార్థన చేసినప్పుడు మనం చూసాము. ಏಲಿಯನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದಾಗ ನಾವು ನೋಡಿದ್ವಿ. ఏలియా ప్రార్థన చేస్తే 3 సంవత్సరాలు వర్షం ఆగిపోయింది. ಏಲಿಯನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಾಗ 3 ವರ್ಷ ಮಳೆ ನಿಂತೋಯ್ತು. మోషే ప్రార్థన చేస్తే ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోయింది. ಮೋಶೆ ಪ್ರಾರ್ಥಿಸುವಾಗ ಕೆಂಪು ಸಮುದ್ರ 2 ವಿಭಾಗವಾಯಿತು. షడ్రక్ మెషక్ అబేద్నెగో వాళ్ళు అగ్నిగుండంలో ఉన్నా సరే వాళ్ళు ప్రార్థన చేస్తే వాళ్ళకి తలకు వెంట్రుకు కూడా కాలేదండి. ಶಡ್ರಕ್ ಮೆಷಕ್ ಅಬೇದ್ನೆಗೋ ಅವರು ಬೆಂಕಿಯ ಗಂಧಕದಲ್ಲಿರುವಾಗ ಅವರ ತಲೆ ಕೂದಲು ಕೂಡ ಸುಡಲಿಲ್ಲ. గొలియాతును ఎదుర్కోవడానికి దావీదు వెళ్ళినప్పుడు నేను యెహోవా నామములో నేను వస్తున్నానని ప్రార్థన చేసినప్పుడు
బలవంతుడైనటువంటి యుద్ధ వీరుడైనటువంటి గొలియాతు దావీదు బాలుడైన దావీదు చేతులు చచ్చిపోయాడు. ಬಾಲಕನಾದ ದಾವೀದನು ದೇವರ ಹೆಸರಿನಲ್ಲಿ ಗೊಲ್ಯಾತನ ಮೇಲೆ ಯುದ್ಧಕ್ಕೆ ಹೋದಾಗ ಆ ಒಂದು ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಗೊಲ್ಯಾತನು ಸೋಲನ್ನು ಅನುಭವಿಸಿದನು. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో మన సమస్య తరపున దేవుడు యుద్ధం చేస్తాడండి. ಯಾವಾಗಾದ್ರೆ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೇವೋ ನಮ್ಮ ಒಂದು ಪ್ರಾರ್ಥನೆಯ ವಿಷಯವಾಗಿ ದೇವರು ನಮ್ಮ ಪಕ್ಷವಾಗಿ ಯುದ್ಧ ಮಾಡ್ತಾರೆ. ಬ್ಯಾಟಲ್ ಬಿಲಾಂಗ್ಸ್ ಟು ಗಾಡ್ ನಾಟ್ ಟು ಅಸ್. అంటే మన యుద్ధము యెహోవాదే. సో ನಮ್ಮ యుద్ధವು ಅದು ಯೆಹೋವನದೇ. యోసేపు అన్నలు యోసేపుని గుంటలో వేసినా సరే ఏమి తెచ్చాలి, ఎందుకంటే దేవుడు అతను తోడుగా ఉన్నాడు. ಯೋಸೇಫನ ಅಣ್ಣ ತಮ್ಮಂದಿರು ಆ ಯೋಸೇಫನನ್ನ ಗುಂಡಿ ಒಳಗೆ ಹಾಕಿದಾಗ್ಲೂ ದೇವರು ಯೋಸೇಫನ ಜೊತೆಯಲ್ಲಿದ್ದನು. ಪ್ರಾರ್ಥನೆಗೆ ಅಂತ ಪ್ರಾಮುಖ್ಯತೆ ఉందండి, అంత బలం ఉంది. ಪ್ರಾರ್ಥನೆಗೆ ಅಷ್ಟು ಪ್ರಾಮುಖ್ಯತೆ ಇದೆ, ಅಷ್ಟು ಬಲವಿದೆ. మన ప్రార్థನೆ చాలా తేలిగ్గా తీసుకుంటామండి. ನಾವು ಪ್ರಾರ್ಥನೆಯನ್ನ ಬಹಳಷ್ಟು ಸುಲಭವಾಗಿ ತೆಗೆದುಕೊಳ್ತೇವೆ. కీర్తన 145:18 చూస్తే ಕೀರ್ತನೆ 145:18 ನಾವು ನೋಡೋಣ. తనకు మొర్రపెట్టు వారికి అందరికి, తనకు నిజముగా మొర్రపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడండి. ಕೀರ್ತನೆಗಳು 145:18. ಆತನು ಹತ್ತಿರವಾಗಿಯೇ ಇದ್ದಾನೆ. నిజముగా అంటే పట్టుదలతోటండి నిజముగా ప్రార్థన చేయాలి. మనం నిజವಾಗಲೂ ಒಂದು ಅತ್ಯಾಸಕ್ತಿಯಿಂದ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕು. మనం నిజముగా, మనం ఏదో మొక్కుబడిగా కాదండి, ನಾವು ಯಾವುದೋ ಹರಕೆ ರೀತಿಯಲ್ಲಿ ಅಲ್ಲ, నిజముగా మనం ప్రార్థన చేస్తే, నిజವಾಗಿ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋದಾದ್ರೆ, లోపల నుంచి భారభరితమైన ప్రార్థన చేస్తే, ಭಾರದಿಂದ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋದಾದ್ರೆ దేవుడు ఏం చేస్తాడు, మనకు సమీపంగా ఉంటాడంట. ದೇವರು ನಮ್ಮ ಸಮೀಪದಲ್ಲಿ ಇರ್ತಾರೆ. ఏలియాకు సమీపంగా ఉన్నాడు, మోషేకి సమీపంగా ఉన్నాడు, షడ్రక్ మెషక్ అబ్దెనగోకు సమీపంగా ఉన్నాడు, యోసేపుకి సమీపంగా ఉన్నాడు. ಏಲಿಯಾಗೆ ಹತ್ತಿರದಲ್ಲಿದ್ರು, ಯೋಸೇಫನಿಗೆ ಹತ್ತಿರದಲ್ಲಿದ್ದು, ಮೋಶೆಗೆ ಹತ್ತಿರದಲ್ಲಿದ್ರು. అదే దేవుడు మనకు సమీపంగా ఉంటాడండి. ಅದೇ ದೇವರು ನಮಗೂ ಕೂಡ ಹತ್ತಿರದಲ್ಲೇ ಇರ್ತಾನೆ. కానీ మనకి ఎందుకు సమీపంగా ఉండలేదంటే మన ప్రార్థన నిలకడగా లేదు. ಯಾಕೆ ನಮಗೆ ಸಮೀಪದಲ್ಲಿ ಹತ್ತಿರದಲ್ಲಿ ಇಲ್ಲ ಅಂದ್ರೆ ನಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಸ್ಥಿರತೆ ಇಲ್ಲ. కొలస్సీలకు రాసిన పత్రిక 4:2 తీయండి. ಕೊಲೊಸ್ಸೆದವರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ 4ನೇ ಅಧ್ಯಾಯ 2వ వచనం. 2ನೇ ವಚನ. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువ కూడా ఉండుడి. ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ತಪ್ಪದೆ ಮಾಡುವವರಾಗಿ ಅದರಲ್ಲಿ ಎಚ್ಚರವಾಗಿದ್ದು ದೇವರಿಗೆ ಕೃತಜ್ಞತಾ ಸ್ತುತಿ ಮಾಡಿ. మన ప్రార్థన నిలకడగా అంటే పట్టుదలగా ఉండాలండి. ನಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ನಾವು ಸ್ಥಿರರಾಗಿರಬೇಕು. ఏదో ఎండాకాలం ప్రార్థన, వర్షాకాలం ప్రార్థన అప్పుడప్పుడు కాదండి. ಚಳಿಗಾಲ ಮಳೆಗಾಲ ಸಂಬಂಧಪಟ್ಟ ರೀತಿಯಲ್ಲಿ ಇರಬಾರದು ಪ್ರಾರ್ಥನೆ. ಸೀಸನಲ್ ಪ್ರೇಯರ್ ಕಾదు, ಅప్పుడప్పుడు అంటే ఒక ఋతువులను బట్టి ప్రార్థన కాదు. ಕಾಲಮಾನಕ್ಕೆ ತಕ್ಕ ಹಾಗೆ ಪ್ರಾರ್ಥನೆಗಳು ಇರಬಾರದು. ప్రార్థన నిలకడగా ఉండాలి, ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಸ್ಥಿರತೆ ಇರಬೇಕು, పట్టుదలగా ఉండాలి. సో ಸ್ಥಿರವಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕು, ಹೋರಾడాలి. ప్రార్థనలో ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಹೋರಾಟ ಇರಬೇಕು. ఎలా చెప్తున్నాడు, నిలకడగా ఉండి దాని యందు మెలకువగా ఉండుడి. ಎಚ್ಚರವಾಗಿದ್ದು ಎಂಬುದಾಗಿ. మెలకువగా అంటే ఏంటంటే, మెలకువగా అంటే ఏంటి, ಎಚ್ಚರವಾಗಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳುವುದಾದ್ರೆ ವಾಚ್ ಅಂಡ್ ಪ್ರೇ అని ఇంగ్లీష్ అంటారు. వాచ్ అండ్ ప్రే, మెలకువగా ఉండి వాచ్ అండ్ ప్రే అంటారు అన్నమాట. ಇಂಗ್ಲಿಷ್ ನಲ್ಲಿ ವಾಚ್ ಅಂಡ್ ಪ್ರೇಯರ್ ಎಂಬುದಾಗಿ. వాచ్ అంటే మన విశ్వాసము బలంగా ఉందా లేదా. ಸೊ ನಮ್ಮ ವಿಶ್ವಾಸ ಬಲವಾಗಿರಬೇಕು. నా ఆలోచనలు సరిగ్గా ఉన్నాయి లేవా, ನನ್ನ ಆಲೋಚನೆಗಳು ಸರಿಯಾಗಿದೆ, నా ప్రవర్తన సరిగ్గా ఉందా లేదా, ನನ್ನ ಪ್ರವರ್ತನೆ ಸರಿಯಾಗಿದೆಯಾ ಇಲ್ವಾ, నేను దేవుని మీద ఆధారపడుతున్నానా లేదా, ನಾನು ದೇವರ ಮೇಲೆ ಆಧಾರ ಪಡೆದಿದ್ದೇನೋ ಇಲ್ವಾ. ఇవన్నీ మనం చూసుకుంటూ ఉండాలండి. ಇವೆಲ್ಲವುಗಳನ್ನ ನಾವು ಪರೀಕ್ಷಿಸಿಕೊಳ್ಳಬೇಕು. దేవుని దగ్గరకు వస్తూ ఉండాలి, ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ మనం పరీక్షించుకుంటూ ఉండాలి. ಇವೆಲ್ಲವುಗಳನ್ನ ಪರೀಕ್ಷಿಸಿಕೊಂಡು ದೇವರ ಸಮೀಪಕ್ಕೆ ಬರಬೇಕು. ఎందుకంటే నీతిమంతుల ప్రార్థన బహుబలము గలదై ఉన్నాడు. ಯಾಕಂದ್ರೆ ನೀತಿವಂತರ ಪ್ರಾರ್ಥನೆ ಬಹು ಬಲವಾದದ್ದು ಎಂಬುದಾಗಿ ನೋಡ್ತೇವೆ. కాబట్టి మన ప్రార్థనలో బలంగా ఉండాలండి. ಆದ್ದರಿಂದ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಬಲವುಳ್ಳವರಾಗಿರಬೇಕು. ప్రార్థన దేవుడికి మనకి ఇచ్చినటువంటి గొప్ప వరం. ಪ್ರಾರ್ಥನೆ ದೇವರು ನಮಗೆ ಕೊಟ್ಟಿರುವಂತಹ ಶ್ರೇಷ್ಠ ವರವಾಗಿದೆ. చాలా గొప్ప వరం అండి, ಬಹಳ ಶ್ರೇಷ್ಠ ವರವಾಗಿದೆ. డైరెక్ట్ గా దేవునితోటే మాట్లాడొచ్చు మనం. ಸೊ ನೇರವಾಗಿ ದೇವರೊಟ್ಟಿಗೆನೆ ಮಾತಾಡ್ತೇವೆ. ఇందాక పాట పాడారు కదా, యుద్ధము చేయవలసి వచ్చినా నాకు ఆయుధాలు అక్కర్లేదు, ఎందుకంటే దేవుడు నాతో ఉంటాడు. ಈಗಲೇ ಒಂದು ಕೀರ್ತನೆ ಹಾಡನ್ನು ಆಡಿದ್ದೇವೆ. ಯುದ್ಧ ಮಾಡಬೇಕಂತ ಅವಶ್ಯಕತೆ ಬಂದರೂ ಯುದ್ಧ ಮಾಡುವಂತ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ, ಯಾಕಂದ್ರೆ ದೇವರು ನಮ್ಮ ಸಮೀಪದಲ್ಲಿ ಇದ್ದಾನೆ. మనకు ఆయుధాలు ఏం అక్కర్లేదు, ప్రార్థನೆ మన ఆయుధం. ಯುದ್ಧವನ್ನು ಮಾಡುವಾಗ ನಮಗೆ ಆಯುಧಗಳು ಬೇಕಾಗಿಲ್ಲ, ಪ್ರಾರ್ಥನೆಯೇ ನಮ್ಮ ಆಯುಧ. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ಎಫೆಸದವರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ 6వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. 6ನೇ ಅಧ್ಯಾಯ 18ನೇ ವಚನ. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండడని చెప్తున్నాడు అనమాట. ನೀವು
ಪವಿತ್ರಾತ್ಮ ಪ್ರೇರಿತರಾಗಿ ಎಲ್ಲಾ ಸಮಯಗಳಲ್ಲಿ ಸಕಲ ವಿಧವಾದ ಪ್ರಾರ್ಥನೆಯಿಂದಲೂ ವಿಜ್ಞಾಪನೆಯಿಂದಲೂ ದೇವರನ್ನ ಪ್ರಾರ್ಥಿಸಿರಿ. ಇದರಲ್ಲಿ ಪೂರ್ಣ ಸ್ಥಿರಚಿತ್ತರಾಗಿದ್ದು ದೇವಜನರ ವಿಷಯದಲ್ಲಿ ವಿಜ್ಞಾಪನೆ ಮಾಡುತ್ತಾ ಎಚ್ಚರವಾಗಿರ್ರಿ. ప్రతి సమయమందు ಪ್ರತಿ ಸಮಯದಲ್ಲೂ. ఈ టాపిక్ నేను తర్వాత చెప్తాను, మళ్ళీ ఏ సమయమో ఎలా తర్వాత చెప్తాను. ಯಾವ ಸಮಯ ಎಂಬುವಂಥದ್ದನ್ನ ಮುಂದೆ ತಿಳಿಸ್ತೀನಿ. ప్రతి సమయం అంటే చేప కడుపులో నుంచి కూడా మనం ప్రార్థన చేశాడు. ಪ್ರತಿ ಸಮಯದಾಗ ಹೇಳುವುದಾದ್ರೆ ಮೀನಿನ ಹೊಟ್ಟೆ ಒಳಗಿಂದನೂ ಕೂಡ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ್ದಾರೆ. ಯಾರು? ಯೋನ. ప్రతి సమయం, ఏ సమయం అంటే ప్రాణాపాయ సమయంలో కూడా ప్రార్థన చేశాడు. ಪ್ರಾಣಾಪಾಯದ ಸಮಯದಲ್ಲೂ ಕೂಡ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ್ದಾರೆ. దాని తర్వాత వస్తాం, ఈసారి ఎప్పుడన్నా చెప్తాను నేను, ಅದನ್ನ ಇನ್ನೊಂದ್ಸರಿ ವಿವರಿಸ್ತಾರೆ. ఈ రోజు నా టాపిక్ ಈ ದಿನದ ಅವರ ಮುಖ್ಯ ప్రతి ವಿಷಯ విధమైన ప్రార్థనను, ಪ್ರತಿ ವಿಧವಾದ ಪ್ರಾರ್ಥನೆ. ప్రతి విధమైన ప్రార్థన గురించి టాపిక్ చెప్తానండి ఈ రోజు. ಪ್ರತಿ ವಿಧವಾದ ಪ್ರಾರ್ಥನೆ, ప్రతి విధమైన ప్రార్థన గురించి 4 విధాలైనటువంటి ప్రార్థన గురించి చెప్తాను. ಪ್ರತಿ ವಿಧವಾದ ಎಂಬುದಾಗಿ ಹೇಳುವಾಗ 4 ಭಾಗವಾಗಿ ప్రతి విధమైన ప్రార్థన 4 3 ಕವರ್ చేశాను. ಪ್ರತಿ ವಿಧವಾದ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಆಲ್ರೆಡಿ 3 ಕವರ್ ಮಾಡಿದ್ದಾರೆ. 4வது ఈరోజు చెప్తాను. 3 చిన్నగా కొంచెం రివ్యూ చేసి, అంటే మళ్ళీ కొంచెం క్లుప్తంగా చెప్పి 4వదానికి వెళ్తాం. 3 ಸ್ವಲ್ಪ ಪುನರಾವರ್ತಿಸಿ 4 ಕ್ಲುಪ್ತವಾಗಿ ವಿವರಿಸ್ತಾರೆ. మనం ప్రార్థన చేసేప్పుడు ఎలా ప్రార్థన చేయాలండి? ನಾವು ಯಾವ ರೀತಿಯಾಗಿ ಪ್ರಾರ್ಥಿಸಬೇಕು? సామెతల గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం. ಜ್ಞಾನೋಕ್ತಿಗಳ ಪುಸ್ತಕ 5ನೇ ಅಧ್ಯಾಯ 2వ వచనం, 2ನೇ ವಚನ. సరే, సామెతలు కాదు, కీర్తనలు. ಕೀರ್ತನೆಗಳು 5:2. ಕೀರ್ತನೆಗಳು 5:2. నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము, నిన్ను నేను ప్రార్థించుచు. నా రాజా, ನನ್ನ ಅರಸೇ, ನನ್ನ ದೇವರೇ. మన దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసేటప్పుడు, ನಾವು ದೇವರ ಸನ್ನಿಧಾನಕ್ಕೆ ಬಂದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಾಗ ఆయన యొక్క గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోవాలి. ನಾವು ಆತನ ಒಂದು ಶ್ರೇಷ್ಠತೆಯನ್ನ ಅರ್ಥೈಸಿಕೊಳ್ಳಬೇಕು. నా దేవా, ನನ್ನ ದೇವರೇ, ఆయన దేవత్వాన్ని మనం అంగీకరిస్తున్నామండి. ಆತನ ದೈವತ್ವವನ್ನ ನಾವು ಅಂಗೀಕರಿಸಿದವರು. నా రాజా అంటే, ನನ್ನ ರಾಜ ಎಂಬುದಾಗಿ ಹೇಳುವ రాజుకి చాలా అధికారం ఉంటది. ರಾಜನಿಗೆ ಬಹಳ ಅಧಿಕಾರ ಇರುತ್ತದೆ. ఆయన ಅಧಿಕಾరాన్ని మనం ఒప్పుకుంటున్నాం. ಆತನ ಅಧಿಕಾರಕ್ಕೆ ನಾವು ಒಪ್ಪಿಗೆಯನ್ನು ಕೊಡ್ತಾ మన ಇದ್ದೇವೆ. జీవితంలో ఆయన అధికారాన్ని మనం ఒప్పుకోవాలి. ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಆತನ ಅಧಿಕಾರಕ್ಕೆ ನಾವು ಒಪ್ಪಿಗೆಯನ್ನು ಕೊಡಬೇಕು. మన రాజు అంటే మనం కింద వాళ్ళం అన్నమాట. రాజుకి ನಾವು ಆತನ ಕೆಳಗಿನವರು. కింద వాళ్ళ పని ఏంటంటే రాజు చెప్పిన మాట వినటమే. ಕೆಳಗಿನವರಾಗಿರ್ತಕ್ಕಂಥ ನಾವು ಆತನ ಮಾತನ್ನ ಕೂಡಲೇ ಕೇಳಬೇಕು. ఆయన ఆజ్ఞలను వినటమే. ಆತನ ಆಜ್ಞೆಗಳನ್ನ ಕೇಳಬೇಕು. ఆయన కృప కోసం ఎదురు చూడటం అంతే. ಆತನ ಕೃಪೆಗಾಗಿ ಎದುರು ನೋಡುವವರಾಗಬೇಕು. సో ప్రార్థనకు వచ్చినప్పుడు మొదటగా ఏం చేయాలంటే, ಪ್ರಾರ್ಥನೆಗೆ ಬಂದಾಗ ಮೊದಲನೇದಾಗಿ మన దేవుని యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క దేవత్వాన్ని, ఆయన ఉన్నటువంటి అధికారాన్ని మనం జ్ఞాపకం చేస్తుంటూ ఆయన కునియాడుతూ ఉండాలి. ಆತನ ದೈವತ್ವವನ್ನ, ಆತನ ಅಧಿಕಾರವನ್ನ ತಿಳಿದವರಾಗಿ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕು. రెండోది ఏం చేయాలంటే, ప్రార్థనకు వచ్చినప్పుడు, ಪ್ರಾರ್ಥನೆಗೆ ಬಂದಾಗ ಎರಡನೇದಾಗಿ ನಾವು ಏನ್ ಮಾಡ್ಬೇಕಂದ್ರೆ, ఫిలిప్పీలు రాసిన పత్రిక 4:6 చూస్తే, ಫಿಲಿಪ್ಪಿಯವರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ 4ನೇ ಅಧ್ಯಾಯ 6ನೇ ವಚನದಿಂದ ನೋಡೋದಾದ್ರೆ, దేని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయమందు ప్రార్థన విజ్ఞాపన చేత. ಯಾವ ಸಂಬಂಧವಾಗಿಯೂ ಚಿಂತೆ ಮಾಡದೆ ಸರ್ವ ವಿಷಯದಲ್ಲಿ ದೇವರ ಮುಂದೆ ಕೃತಜ್ಞತಾ ಸ್ತುತಿಯನ್ನು ಪ್ರಾರ್ಥನೆ ವಿಜ್ಞಾಪನೆಗಳನ್ನು ಮಾಡುತ್ತಾ కృతజ్ఞత పూర్వకంగా విన్నపములు తెలియచేయాలండి. ಕೃತಜ್ಞತೆಯ ಪೂರ್ವಕವಾಗಿ ವಿಜ್ಞಾಪನೆಗಳನ್ನು ತಿಳಿಸಬೇಕು. మనం సహజంగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం చాలా చింతిస్తూ ఉంటాం. ಸಹಜವಾಗಿ ನಮಗೆ ಸಮಸ್ಯೆಗಳು ಬಂದಾಗ ನಾವು ಚಿಂತಿಸ್ತೇವೆ, చాలా బాధపడుతూ ఉంటాం, ನಾವು ದುಃಖ ಪಡ್ತಾ ಇರ್ತೇವೆ, చాలా కృంగిపోతూ ఉంటాం, ನಾವು ಕುಗ್ಗಿಸಲ್ಪಡ್ತೇವೆ. మనకి ఆ సమస్య నుంచి బయటకు వచ్చే మార్గం తెలియదు. ಸಮಸ್ಯೆಯಿಂದ ಹೊರ ಬರುವಂತ ಮಾರ್ಗ ನಮಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. దేవుడు మనతోటి ఉంటే, ದೇವರು ನಮ್ಮ ಜೊತೆಯಲ್ಲಿ ಇದ್ರೆ, మన చింత మొత్తం ఆయన మీద వేసి వచ్చండి. ನಮ್ಮ ಚಿಂತೆಯನ್ನೆಲ್ಲ ಆತನ ಮೇಲೆ ಹಾಕ್ಬೇಕು. ఏ విషయంలో మీరు చింతపడదక్కర్లేదు. ಯಾವ ವಿಷಯದಲ್ಲೂ ಕೂಡ ಚಿಂತೆ ಮಾಡುವಂತ ప్రతి ಅವಶ್ಯಕತೆ విషయంలో ಇಲ್ಲ. ప్రార్థనతో విజ్ఞాపనతో నాకు చెప్పండి, నేను మీకు సమాధానం దయచేస్తాను. ಪ್ರತಿ ವಿಷಯದಲ್ಲಿಯೂ ವಿಜ್ಞಾಪನೆ ಮಾಡುತ್ತಾ ನನಗೆ ತಿಳಿಯಪಡಿಸಿರಿ, ನಾನು ನಿಮಗೆ ಸಮಾಧಾನವನ್ನು ಕೊಡ್ತೇನೆ. ఓకే, ఇప్పుడు ప్రార్థనలో 4 రకాల్లో మొదటి రకం నేను చెప్తాను. ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ 4 ಭಾಗಗಳು. ಅದರಲ್ಲಿ ಮೊದಲನೇದಾಗಿ పోయినసారి చెప్పాను, ಕಳೆದ ಬಾರಿ ಹೇಳಿದ್ದಾರೆ, ప్రేయర్ ఆఫ్ సప్లికేషన్ అంటే విజ్ఞాపన కూడిక అండి. విజ్ఞాపన ప్రార్థనలు ಮೊದಲನೇದಾಗಿ ವಿಜ್ಞಾಪನೆ ಪ್ರಾರ್ಥನೆ. విజ్ఞాపన ప్రార్థనలో 2 ఉన్నాయి. ವಿಜ್ಞಾಪನೆ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ 2 ಇದಾವೆ. విజ్ఞాపన ప్రార్థన 2 ఉన్నాయి. ఒకటి శుక్రవారం చేసేది సంఘముగా విజ్ఞాపన కూడిక. అది ಸಭೆಯಾಗಿ ಬಂದು ಸೇರಿ ಮಾಡುವಂತಹ ಒಂದು ವಿಜ್ಞಾಪನೆ ಪ್ರಾರ್ಥನೆ, ಅಂದ್ರೆ ಶುಕ್ರವಾರ ಇಲ್ಲಿ ನಡೆಯುತ್ತೆ. మనం ప్రతిదినం చేసుకునేది విన్నప కూడిక, ప్రేయర్ ఆఫ్ పిటిషన్ అంటారు. ಸೊ ನಾವು ಮಾಡುವಂತದ್ದು ವಿಜ್ಞಾಪನೆ. ప్రేయర్ ఆఫ్ పిటిషన్ అంటే విన్నప ప్రార్థన, ప్రేయర్ ఆఫ్ పిటిషన్. ప్రతిరోజు మనం ఉదయ కాలంలో లేచి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తుంటాం. చూడండి, మన సొంత అవసరాల కోసం,
విన్నపు ప్రార్థన అంటే ನಾವು ನಮ್ಮ ಸ್ವಂತ ಅವಶ್ಯಕತೆಗಳಿಗೋಸ್ಕರವಾಗಿ ಪ್ರತಿದಿನ ಪ್ರಾರ್ಥನೆ మన ಮಾಡುವಂತ కాపుదల కోసం, ನಮ್ಮ ಭದ್ರತೆಗೋಸ್ಕರ, రక్షణ కోసం, ನಮ್ಮ రక్షಣೆಗೋಸ್ಕರ, క్షమాపణ కోసం, ನಮ್ಮ ಕ್ಷಮಾಪಣೆಗೋಸ್ಕರ, ఆరోగ్యం కోసం, ఆరోగ్ಯಕ್ಕೋಸ್ಕರ, తర్వాత ఇంకా మన ఆశీర్వాదాల కోసం, ನಮ್ಮ ఆశీర్వాదಕ್ಕಾಗಿ, మన బిడ్డలకు ఉన్నటువంటి ప్రత్యేకమైన ఏదైనా సమస్య కానీ ఏదైనా ప్రత్యేకమైన ఏదైనా అవసరం అయితే దాని గురించి కోసం, ಪ್ರತ್ಯೇಕವಾಗಿ ನಮ್ಮ ಮಕ್ಕಳ ವಿಷಯವಾಗಿ ಯಾವುದಾದ್ರೂ ಸಮಸ್ಯೆ ವಿಷಯ మనం ఉదయకాలం లేసి మనం దేవుని సన్నిధిలో మోకరించి ನಾವು ప్రార్థించాలి. ಉದಯ ಕಾಲದಲ್ಲಿ ಎದ್ದು ದೇವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಮೊಣಕಾಲು ಹಾಕುವಂಥದ್ದು. మన విన్నపాలు దేవుని చెప్పుకుంటున్నాం. ನಮ್ಮ ಬೇಡಿಕೆಗಳನ್ನ ದೇವರಿಗೆ ತಿಳಿಸ್ತಾ మన ಇದ್ದೇವೆ. కుటుంబంగా మనం ఒక వ్యక్తిగా మన కుటుంబ ప్రార్థన విన్నపాలు దేవుని చెప్పుకుంటున్నాం. ವ್ಯಕ್ತಿಗತವಾಗಿ ನಮ್ಮ ಕುಟುಂಬಗಳನ್ನ ದೇವರ ಮುಂದೆ ಬೇಡಿಕೆಯಾಗಿ ಇಡುವಂಥದ್ದು. అది విన్నపు ప్రార్థన అండి. ಅದು ಬೇಡಿಕೆಯ ಪ್ರಾರ್ಥನೆ. అది విజ్ఞాపన ప్రార్థనలో ఇంకో రెండోది ఏంటంటే ಅದೇ ಎರಡನೇದಾಗಿ ವಿಜ್ಞಾಪನೆ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ప్రేయర్ ఆఫ్ ఇంటర్సెషన్ అంటారు. అంటే ఇతరుల అవసరాల కోసం మనం ప్రార్థన చేయటం. ಇತರರಿಗೋಸ್ಕರ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಂಥದ್ದು. ఇతరుల అవసరాల కోసం మన సంఘంకి శుక్రవారం వచ్చేసి అంటే స్త్రీలు బుధవారం వచ్చి ప్రార్థన చేస్తారు, సంఘం మొత్తం కోసం చేస్తారు. ಅಂದ್ರೆ ಶುಕ್ರವಾರ ನಾವು ಇಲ್ಲಿ ಸಭೆಯಾಗಿ ಕೂಡಿ ಬಂದು ಮತ್ತೆ ಸ್ತ್ರೀಯರು ಬುಧವಾರ ಸೇರಿ ಬಂದು ಇತರರಿಗೋಸ್ಕರ ಪ್ರಾರ್ಥಿಸುವಂಥದ್ದು. ఆ ప్రార్థన చాలా అవసరం అండి. ಆ ಪ್ರಾರ್ಥನೆ ತುಂಬಾ ಅವಶ್ಯಕವಾಗಿದೆ. ఆ ప్రార్థన వల్ల మీకు క్షేమం, ಆ ಪ್ರಾರ್ಥನೆಯಿಂದ ನಿಮಗೆ ಕ್ಷೇಮ. బైబిల్ చెప్తున్నే కాదు, మనం ఇతరుల కోసం మనం మధ్యవర్తిగా ఉండి దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటామండి. ಒಂದು ಮಧ್ಯಸ್ಥಿಕೆಯ ಪ್ರಾರ್ಥನೆಯಾಗಿ ನಾವು ಅದನ್ನು ನೋಡಬಹುದು. ಅದರ ಮೂಲಕವಾಗಿ ನಮಗೆ ಆಶೀರ್ವಾದ. రాజుల కోసం మనం మధ్యవర్తిగా ఉండి దేవుని దగ్గర ప్రార్థన చేస్తాము. ರಾಜರಿಗೋಸ್ಕರವಾಗಿ ಮಧ್ಯಸ್ಥಿಕೆಯನ್ನು ವಹಿಸಿ ನಾವು ದೇವರಿಗೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೇವೆ. అధికారుల కోసం మనం మధ్యవర్తిగా ఉండి దేవునికి ప్రార్థన చేస్తాము. ಅಧಿಕಾರಿಗಳಿಗೋಸ್ಕರ ಮಧ್ಯಸ್ಥಿಕೆಯನ್ನು ವಹಿಸಿ ದೇವರಿಗೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೇವೆ. సంఘ పెద్దల గురించి మనం ప్రార్థన చేస్తాము. ಸಭಾ ಹಿರಿಯರಿಗೋಸ್ಕರವಾಗಿ ಮಧ್ಯಸ್ಥಿಕೆಯನ್ನು ವಹಿಸಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೇವೆ. ఎందుకంటే వీళ్ళందరూ బాగుంటే మనకు నెమ్మదిగా ఉంటదండి. ಇವರೆಲ್ಲರೂ ಚೆನ್ನಾಗಿದ್ರೆ ನಾವು ನೆಮ್ಮದಿಯಾಗಿರ್ತೇವೆ, మనకు సంతోషం ఉంటది, ನಾವು ಸಂತೋಷವಾಗಿರ್ತೇವೆ. వాక్యం మొదటి తిమోతి ಮೊದಲನೇ ತಿಮೋತಿ 2వ అధ్యాయము 2ನೇ ಅಧ್ಯಾಯ 1-2 వచనాలు 1-2 ವಚನ. నేను వాక్యం నుంచి చెప్తున్నానండి. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారుల కొరకులను విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞత స్తుతులను చేయవలెను హెచ్చరించుచున్నాను. ఎందుకు చేయమంటున్నాడు ముందు చెప్పాడు. ఎందుకు చేయమన్నాడు అంటే ಯಾಕೆ ಮಾಡಬೇಕೆಂಬುದಾಗಿ ಹೇಳೋದಾದ್ರೆ మనకు మాన్యతము కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం ನಮಗೆ ಸುಖ ಸಮಾಧಾನಗಳು ಉಂಟಾಗಿ ನಾವು ಪೂರ್ಣ ಭಕ್ತಿಯಿಂದ మనము నెమ్మదిగా ఉండాలి, మనము సుఖంగా ఉండాలంటే మనం అధికారుల గురించి ప్రార్థన చేయాలి. ನಾವು ನೆಮ್ಮದಿಯಾಗಿ ನಾವು ಸುಖವಾಗಿರ್ಬೇಕಂದ್ರೆ ಅಧಿಕಾರಿಗಳಿಗೋಸ್ಕರ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕು, రాజుల గురించి ప్రార్థన చేయాలి, ರಾಜರಿಗೋಸ್ಕರ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕು. ఎందుకంటే మణిపూరు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ చాలా చాలా ప్రాంతాల్లో దేవుని బిడ్డలు అక్కడికి వెళ్ళి సేవ చేస్తున్నారండి. ಮಣಿಪುರು, ಹಿಮಾಚಲು, ಉತ್ತರ ಪ್ರದೇಶ ಇಂಥ ಕಡೆ ದೇವರ ಸೇವಕರುಗಳು ಹೋಗಿ ಸೇವೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. అక్కడ పరిస్థితులు చాలా చాలా దారుణంగా ఉంటాయి, ఇలాగ ఉండవండి. ಅಲ್ಲಿನ ಪರಿಸ್ಥಿತಿಗಳು ಬಹಳಷ್ಟು ದಾರುಣವಾಗಿರ್ತವೆ, ಈ ರೀತಿಯಾಗಿರೋದಿಲ್ಲ. వారి కోసం మనం ప్రార్థన చేయాలి, ಅವರಿಗೋಸ್ಕರ ನಾವು ಪ್ರಾರ್ಥಿಸಬೇಕು. ఇందాక నేను చెప్పాను కదా, పేతురు జైల్లో ఉన్నప్పుడు, చెరసాలలో ఉన్నప్పుడు ಪೇತ್ರನು ಸೆರೆಮನೆಯಲ್ಲಿದ್ದಾಗ సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేసింది. ಸಭೆಯು ಅತ್ಯಾಸಕ್ತಿಯಿಂದ ಪ್ರಾರ್ಥಿಸಿತ್ತು. అపోస్తల కార్యం 5 12 అపోస్తల కార్యం 12 12ನೇ ಅಧ್ಯಾಯ 12వ అధ్యాయము అపోస్తల కార్యము 12వ అధ్యాయము ಅಪೊಸ್ತಲರ ಕೃತ್ಯಗಳು 12ನೇ ಅಧ್ಯಾಯ 5-11 దాకా. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హేరోదు అతనిని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. 2 సైనికుల మధ్య నిద్రపోతున్నాడండి చెరసాలలో. మరియు కావలి కాయవారు తలుపు ఎదుట చెరసాల కాచుకొని ఉంటుండ్రి. ఇదిగో ప్రభువు దూత అతడి దగ్గరకు నిలిచెను. అతడుండి గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొనమనెను. అతడు అలాగ చేసి తరువాత దూత, నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచెను. మొదటి కావలిని 2వ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవిని యొద్దకు వచ్చినప్పుడు
దానంతటా అదే వారికి తెరుచుకొనెను. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతనిని విడిచిపోయెను. పేతురుకు తెలివి వచ్చి ఓకే, ఇప్పుడు ఏమైందంటే పేతురు చెరసాల్లో ఉన్నాడు. చెరసాల్లో ఉన్నప్పుడు చేతులు బంధించబడ్డాయి. ఇద్దరు భటులు ఉన్నారు. తర్వాత బయట ఇద్దరు కాపలాదారులు ఉన్నారు. గేటు దగ్గర కాపలాదారులు ఉన్నారు. గేట్ వేసి ఉంది. దేవుని దూత వచ్చేసి ఏం చేసిందంటే పక్కన ఉండేసి మొత్తం ఆ బంధకాలు మొత్తం తీసేసింది. ಪೇತ್ರ ನಿದ್ರಪೋತು ఉన్నాడు ಆಕ್ಲಿಗ. ಪೇತ್ರನು ಸೆರೆಮನೆಯಲ್ಲಿದ್ದಾನೆ, ಕೈಗಳು ಬಂಧಿಸಲ್ಪಟ್ಟಿವೆ, ಆ ಕಡೆ ಕೈದಿಗಳಿದ್ದಾರೆ, ಸೆರೆಮನೆಯ ಹೊರಗಡೆ ಕೂಡ ಭಟರಿದ್ದಾರೆ. ఆ పేతురు అక్కడ సైనికుల్ని అక్కడ కాపలాదారుని దాడొచ్చాడు, బయట కాపలాదారుని దాడొచ్చాడు, గేట్ దాటేసి బయటకు వచ్చేసాడు. ಪೇತ್ರನು ಒಳಗಿನ ಒಂದು ಕಾವಲುಗಾರರನ್ನ ದಾಟಿದ್ದಾನೆ ಮತ್ತು ಹೊರಗಿನ ಕಾವಲುಗಾರರನ್ನು ಕೂಡ ದಾಟಿದ್ದಾನೆ. ಆ దేవుని దూత బయట తీసుకొచ్చిందన్నమాట. ದೇವದೂತನು ಹೊರಗಡೆ ತೆಗೆದುಕೊಂಡು ಬಂದ. బయటకు వచ్చే వరకు తనకు తెలియదు, యాక్చువల్గా నిద్రపోయేసాడు, తెలియదు అంత ఏమవుతుందో తెలియదు. ಹೊರಗೆ ಬರೋವರೆಗೂ ಪೇತ್ರನಿಗೆ ಗೊತ್ತಾಗ್ತಾ ಇಲ್ಲ. బయటకు వచ్చేసిన తర్వాత తెలిసిపోయింది అనమాట, ఓహో దేవదూత నాకు బయట తీసుకొచ్చింది అనమాట. ಹೊರಗೆ ಬಂದ ಮೇಲೆ ಗೊತ್ತಾಯ್ತು ದೇವದೂತನು ನನ್ನನ್ನು ಕರೆಕೊಂಡು ಬಂದಿದ್ದಾನೆ. ఎందుకు ఇలా జరిగిందంటే సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేసిందంట. ಸಭೆ ಅತ್ಯಾಸಕ್ತಿಯಿಂದ ಪ್ರಾರ್ಥಿಸಿದೆ. మొన్న పోయిన వారం చెప్పాను కదా, అపోస్తుల కార్యం 4:31 చూస్తే సంఘము వాళ్ళు ప్రార్థించగా ఉన్న చోటు కూడా కదిలిపోయిందండి. ಅಪೊಸ್ತಲ ಕಾರ್ಯಗಳು 4:31 ನಾವು ನೋಡಿದ್ದೇವಲ್ಲ, ಸಭೆಯು ಪ್ರಾರ್ಥಿಸುವಾಗ ಅಲ್ಲಿ ಅವಾಗ ಅಸ್ಥಿವಾರಗಳು ಕದಲಿದವು ಎಂಬುದಾಗಿ. ಸಂಘముగా ವಿಜ್ಞಾಪನ ಕೂಡಿಕೆ ಅಂತಕ್ಕೆ ಬಲ ఉందండి. ಸಭೆಯಾಗಿ ಸೇರಿ ವಿಜ್ಞಾಪನೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಂತದ್ದು సరే ఎంతమంది అయినా సరే ప్రతి ఒక్కరు సొంతగా తన ఇంట్రెస్ట్ తీసుకొని మనం ప్రార్థన చేయాలి. ಇಬ್ಬಿಬ್ಬರಾಗಿ ಎಷ್ಟು ಜನ ಇರ್ತೀವೋ ಅಷ್ಟು ಜನ ಆಸಕ್ತಿ ತೆಗೆದುಕೊಂಡು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕು. మనం దేవుని సన్నిధికి వచ్చి మన విజ్ఞాపన చెప్తున్నాం అంటే దేవునికి మనం ప్రాముఖ్యత ఇస్తున్నట్లు లెక్క. ದೇವರ ಬಳಿಗೆ ಬಂದು ನಾವು ವಿಜ್ಞಾಪನೆಯನ್ನ ಮಾಡ್ತಾ ಇದೀವಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳುವುದಾದರೆ ದೇವರಿಗೆ ನಾವು ಪ್ರಾಮುಖ್ಯತೆಯನ್ನ ಕೊಡ್ತಾ ಇದೀವಿ ಎಂಬುದಾಗಿ ಅರ್ಥ. దేవునికి మొదటి స్థానం ఇస్తున్నట్లు లెక్క. ದೇವರಿಗೆ ಪ್ರಥಮ ಸ್ಥಾನವನ್ನ ಕೊಡ್ತಾ ಇದೀವಿ ಎಂಬುದಾಗಿ ಅರ್ಥ. మన అందరి పనులు ఉంటాయి, పనులు ఎవరు ఉండరు. ಕೆಲಸ ಎಲ್ಲರಿಗೂ ಇರುತ್ತೆ. నాకు కూడా పనులు ఉంటాయి, ನನಗೂ ಕೂಡ ಕೆಲಸ ಇದೆ, అందరి పనులు ఉంటాయి, ಎಲ್ರಿಗೂ ಕೂಡ ಕೆಲಸ ಇರುತ್ತೆ. కాకపోతే మనం ప్రాముఖ్యత ఇస్తున్నామా దేవునికి, అదే చాలా ప్రాముఖ్యత. ನಾವು ದೇವರಿಗೆ ಪ್ರಾಮುಖ್ಯತೆಯನ್ನ ಕೊಡ್ತಾ ಇದೀವಾ? నువ్వు దేవునికి ప్రాముఖ్యత ఇవ్వకపోతే నీ అవసరతకు దేవుడు ఎందుకు ప్రాముఖ్యస్తాడు? ನೀನು ದೇವರಿಗೆ ಪ್ರಾಮುಖ್ಯತೆಯನ್ನ ಕೊಡದೆ ಹೋದರೆ ನಿನ್ನ ಅವಶ್ಯಕತೆಗೆ ದೇವರು ಯಾಕೆ ಪ್ರಾಮುಖ್ಯತೆ ಕೊಡಬೇಕು? కాబట్టి చాలా ప్రాముఖ్యమండి. మనం విన్నపు ప్రార్థన, కుటుంబ ప్రార్థన, ప్రతిదినము కుటుంబ ప్రార్థన చాలా ప్రాముఖ్యము. మధ్యవర్తి ప్రేయర్ ఆఫ్ ఇంటర్సెషన్, మనం విజ్ఞాపన సంఘ విజ్ఞాపన కూడిక కూడా చాలా ప్రాముఖ్యం అండి. ಕುಟುಂಬ ಪ್ರಾರ್ಥನೆ ಮತ್ತು ವಿಜ್ಞಾಪನೆ ಪ್ರಾರ್ಥನೆ ಇವೆರಡೂ ಕೂಡ ಬಹಳ ಪ್ರಾಮುಖ್ಯವಾದವು. అది మనకు మంచిదని చెప్తున్నాడు. ಅದು ನಮಗೆ ಕ್ಷೇಮ, మనకు నెమ్మది ఇస్తుందని చెప్తున్నాడు. ನಮಗೆ ನೆಮ್ಮದಿಯನ್ನ ಕೊಡ್ತವೆ, మనకు మంచి చేస్తానని చెప్తున్నాడు, ನಮಗೆ ಒಳ್ಳೆಯದನ್ನ ಮಾಡ್ತವೆ. ఒకవేళ ఎవరైనా బుధవారం కానీ శుక్రవారం రాకపోతే దయచేసి రండి, మరొకసారి మీకు వినయించుకుంటున్నాను. ಸೊ ಮತ್ತೊಂದು ಆವರ್ತಿ ವಿಜ್ಞಾಪನೆ ಅಂದ್ರೆ ವಿನಂತಿಸಿಕೊಳ್ತಾ ಇದ್ದಾರೆ, ದಯಮಾಡಿ ಶುಕ್ರವಾರ ಪ್ರಾರ್ಥನೆಗೂ ಬುಧವಾರ ಪ್ರಾರ್ಥನೆಗೆ ಸೇರಿ ಬರ್ರಿ. ఓకే, మళ్ళా రెండో దానికి వెళ్దాము. ఇప్పుడు మొదటి విజ్ఞాపన కూడిక అయిపోయింది. సో మొదలನೇ ಅಂಶ ಮುಗೀತು, ಈಗ ಎರಡನೇ ಅಂಶ. రెండో ప్రార్థన ఏంటంటే పోరాడే ప్రార్థన. ಎರಡನೆಯ ಪ್ರಾರ್ಥನೆ ಹೋರಾಟದ ಪ್ರಾರ್ಥನೆ. ఇట్స్ అ ప్రేయర్ ఆఫ్ లేబర్. ಸೊ ಇದು ಹೋರಾಟದ ಪ್ರಾರ್ಥನೆ. పోరాటం అనేటువంటి ప్రార్థన అన్నమాట. ಇದು ಹೋರಾಟದಿಂದ ಕೂಡಿದ ಪ್ರಾರ್ಥನೆ. ఈ ప్రార్థనలో చాలా దృఢత ఉంటదండి, దృఢత ఉంటది. ಈ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಬಹಳಷ್ಟು ಸ್ಥಿರತೆ ಇರುತ್ತದೆ. చాలా తీవ్రమైనటువంటి ప్రార్థన అన్నమాట. ತೀವ್ರವಾಗಿರುವಂತದ್ದಾಗಿರುತ್ತದೆ. పోరాటం ఉంటది, ಹೋರಾಟ ಇರುತ್ತದೆ. మన రోమిల రాసిన పత్రిక పౌలు రాస్తుంటాడు, ప్రార్థనలో పోరాడుడి అని చెప్తుంటాడు అనమాట. ರೋಮಾಪುರದವರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆಯಲ್ಲಿ ಪೌಲನು ಹೋರಾಟದಿಂದ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ರಿ. కొలసీలు 4:12 తర్వాత చూసుకోండి, తర్వాత సమయం లేదు. కొలసీ 4:12 వెళ్తే మీరు సంపూర్ణను ప్రతి విషయంలోనూ దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిర్ణయం కలవారు నిలకడగా ఉండవాలని ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నానని చెప్తాడు అనమాట. 4:12 కొలసీలు 4:12. ಕ್ರಿಸ್ತ ಯೇಸುವಿನ ದಾಸನಾಗಿ ನಿಮ್ಮ ಊರಿನ ಕೊಲಸೆ 4:12. ఓకే, మీరు పోరాడని చెప్తున్నాడు అనమాట. ನೀವು ಹೋರಾಟದಿಂದ ಕೂಡಿದ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನ ಮಾಡ್ರಿ. మన యాకోబు జీవితంలో మనం చూసాము. ನಾವು ಯಾಕೋಬನ ಜೀವಿತವನ್ನ ನೋಡಿದ್ವಿ. ప్రభువా నీవు నన్ను దీవించే వరకు, నువ్వు ఆశీర్వదించుకొని నేను వదిలిపెట్టని చెప్పాడు. ನನ್ನನ್ನು ಆಶೀರ್ವಾದಿಸಿದ ಹೊರತು ನಾನು ನಿನ್ನನ್ನು ಬಿಡೋದಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾನೆ. అది పోరాడాడు, అందులో ಅದರಲ್ಲಿ ಹೋರಾಟ ಮಾಡಿದ್ದಾನೆ, ప్రార్థనలో పోరాడాడు, ಆ ಒಂದು ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಹೋರಾಡಿದ್ದಾನೆ. దేవుడు మోషే సీనాయి కొండ నుంచి కిందకు వస్తున్నప్పుడు, ಮೋಶೆ ಸೀನಾಯಿ ಬೆಟ್ಟದಿಂದ ಕೆಳಗಿಳಿದು ಬರುವಾಗ కింద వాళ్ళు దూడన చేసుకొని వాళ్ళు ఇశ్రాయేలు దూడన చేసుకొని పూజిస్తూ ఉంటే,
ಅವರು ಒಂದು ಕರುವನ್ನ ಮಾಡಿಕೊಂಡು ಪೂಜಿಸುವಾಗ వీళ్ళందరినీ నేను కాల్చివేస్తాను, ಇವರೆಲ್ಲರನ್ನ ನಾನು ಸುಟ್ಟು ಹಾಕ್ತೇನೆ, నిన్ను గొప్ప జనంగా చేస్తానని ಆ, దేవుడు ನಿನ್ನ చెప్పినప్పుడు ಮೂಲಕವಾಗಿ ದೊಡ್ಡ ಜನಾಂಗವನ್ನ ಉಂಟು ಮಾಡುತ್ತೇನೆ దేవునితోటి పోరాడాడు. ಎಂಬುದಾಗಿ ಹೇಳುವಾಗ ಮೋಶೆ ದೇವರೊಟ್ಟಿಗೆ ಹೋರಾಡಿದನು. ప్రభువా నీ శక్తి వలన ఐగుప్తుని ఎక్కడి నుంచి నీ శక్తి వల్ల ఐగుప్తు నుంచి వీళ్ళందరూ రప్పించితివి, ನಿನ್ನ ಶಕ್ತಿಯಿಂದ ಭುಜ ಪರಾಕ್ರಮದಿಂದ ಅವರನ್ನು ಐಗುಪ್ತದಿಂದ ಬರಮಾಡಿದ್ದಿ. ఒకవేళ వీళ్ళు ఇక్కడ చనిపోతే, ಒಂದು ವೇಳೆ ಇವರು ಇಲ್ಲಿ ಸತ್ತು ಹೋದ್ರೆ ఈ దేవుడు ఐగుప్తు నుంచి తీసుకెళ్లి కొండల్లో గుట్టల్లో చంపేశాడని అనుకుంటారు. ನಿಮ್ಮ ದೇವರು ಐಗುಪ್ತದಿಂದ ಕರೆದುಕೊಂಡು ಹೋಗಿ ಗುಡ್ಡಗಾಡುಗಳಲ್ಲಿ ನಿಮ್ಮನ್ನ ಸಾಯಿಸಿದ್ದಾನೆ అలా ಎಂಬುದಾಗಿ జరగకూడదని ಮಾತಾಡ್ಕೊಳ್ತಾರೆ. దేవుల్లో పోరాడాడండి. ಆ ರೀತಿಯಾಗಿ ನಿನಗೆ ಅವಮಾನವಾಗಬಾರದು ಎಂಬುದಾಗಿ ದೇವರ ಬಳಿಯಲ್ಲಿ ಹೋರಾಟದ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಮಾಡಿದ್ದಾನೆ. తర్వాత దేవుడు తను చేయదలుచుకున్న దాని గురించి పశ్చాత్తాపపడనని అని బైబిల్ రాసిందండి. ದೇವರು ತಾನು ಮಾಡಬೇಕೆಂಬುವ ವಿಷಯವಾಗಿ ಮನಮರುಗಿದನು ಎಂಬುದಾಗಿ ನಾವು ಓದ್ತೇವೆ ಬೈಬಲ್. పోరాడే ప్రార్థన అంటదండి, ಹೋರಾಟದ ಪ್ರಾರ್ಥನೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳುವುದಾದ್ರೆ ఇంగ్లీష్ లో బాగుంది, ప్రేయర్ ಆಫ్ లేబర్. ಇಂಗ್ಲಿಷ್ ನಲ್ಲಿ ಪ್ರೇಯರ್ ಆಫ್ ಲೇಬರ್ ಎಂಬುದಾಗಿ ఒక స్త్రీ తన ప్రసవం వచ్చేటప్పుడు ఆ ఉండేటువంటి రూమ్ ని లేబర్ రూమ్ అంటారు, లేబర్ రూమ్. ಸ್ತ್ರೀ ಅಂದ್ರೆ ಒಬ್ಬ ಸ್ತ್రీ ಪ್ರಸವ ವೇದನೆಯನ್ನ ಡೆಲಿವರಿ ಆಗುವಂತಹ ರೂಮ್ ಅನ್ನ ಲೇಬರ್ ರೂಮ್ ಎಂಬುದಾಗಿ ఎందుకంటే ఆ ప్రసవం చాలా కష్టంగా ఉంటుంది, ಯಾಕಂದ್ರೆ ಅದು ತುಂಬಾ ಕಷ್ಟಕರವಾಗಿ ಕೂಡಿರುತ್ತದೆ, ఎంతో శ్రమ ఉంటుంది. ఆ శ్రమ అందులో ಎಷ್ಟೋ ಶ್ರಮೆಯಿಂದ ಕೂಡಿರುತ್ತದೆ. ఆ లేబర్ రూమ్ అంటే ఎంతో శ్రమతో కూడినటువంటి అదనమాట. ಆ ಲೇಬರ್ ರೂಮ್ ಎಂಬುದಾಗಿ ಹೇಳುವುದಾದ್ರೆ ಅದರೊಳಗೆ ಅಷ್ಟು ಕಷ್ಟ ಇರುತ್ತದೆ. ఆ తర్వాత డెలివరీ అయిన తర్వాత ఎంతో సంతోషం ఉంటుందండి. ಪ್ರಸವ ಆದ ನಂತರ ಎಷ್ಟೋ ಸಂತೋಷವಾಗಿರ್ತದೆ. ಅದು ಇಂಗ್ಲಿಷ್ లో ఉంది, ప్రేయర్ ఆఫ్ లేబర్. ಇಂಗ್ಲಿಷ್ ನಲ್ಲಿ ಅದನ್ನ ಪ್ರಸವದ ಪ್ರಾರ್ಥನೆ ಎಂಬುದಾಗಿ పోరాడే ప్రార్థన అండి, ಹೋರಾಟದ ಪ್ರಾರ್ಥನೆ. అబ్రహాము సొదొమ గొమొరని దేవుడు కాల్చివేస్తానని చెప్పిన అబ్రహాము దేవునితోటి బ్రతిమలాడాడు. ಅಬ್ರಹಾಮನು ಕೂಡ ಸೊದೋಮ್ ಗೊಮೊರ ಪಟ್ಟಣದ ವಿಷಯವಾಗಿ ದೇವರೊಟ್ಟಿಗೆ ವಿಜ್ಞಾಪನೆ ಮಾಡಿದನು. ప్రభువా 50 మంది నీతిమంతులు ఉంటే దాన్ని కాల్చివేస్తావా? 50 ಜನ ನೀತಿವಂತರಿದ್ರೆ ಅದನ್ನ ಸುಟ್ಟಾಕ್ತೀಯಾ? 45 ಮಂದಿ ఉంటే కాల్ చేస్తావా? 45 ಜನ ಇದ್ರೆ ಸುಟ್ಟಾಕ್ತೀಯಾ? 40 ಮಂದಿ నీతిమంతులు ఉంటే 40 ಜನ ಇದ್ರೆ ಸುಟ್ಟಾಕ್ತೀಯಾ? 30 మంది ఉంటే కాల్ చేస్తాను అడుగుతుంటే 30 ಜನ ಇದ್ರೆ ಸುಟ್ಟಾಕ್ತೀಯಾ? దేవుడు నేను దాన్ని కాల్చివేయనని చెప్తాడన్నమాట. ದೇವರು ಹೇಳ್ತಾರೆ ಸುಟ್ಟಾಕೋದಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ. 10 మంది ఉంటే నువ్వు దాన్ని కాల్చివేస్తావా అంటే 10 ಜನ ಇದ್ರೆ ಸುಟ್ಟಾಕ್ತೀಯಾ ಎಂಬುದಾಗಿ దేవుడు మాట్లాడుకొని వెళ్ళిపోతాడు. ದೇವರು ಮಾತಾಡದೆ ಹೋಗ್ತಾರೆ. చూడండి ఎలాంటి ప్రార్థనలో చూడండి, ನೋಡ್ರಿ ಯಾವ ರೀತಿಯಾದ ಪ್ರಾರ್ಥನೆ. మనలో అంత పోరాటం ఉందండి, ನಮ್ಮಲ್ಲಿ ಅಷ್ಟು ಹೋರಾಟ ಇದೆಯಾ? అలాంటి ప్రార్థన మనం చేస్తున్నామా? ಅಂತಹ ಪ್ರಾರ್ಥನೆ ನಾವು ಮಾಡ್ತಿದ್ದೇವಾ? మన ఇందాక చెప్పాను కదా, ఒక చెట్టు పైకి మనకు ఎదగాలంటే మన ఆకులు ఎంత ప్రాముఖ్యమో, పచ్చగా మంచి ఫలాలు ఇవ్వాలంటే మరి అలాగ మన ప్రార్థన ఉందా లేదా? ಸೊ ಯಾವ ರೀತಿಯಾಗಿ ಒಂದು ಗಿಡ ಸಸಿ ವೃದ್ಧಿ ಆಗಬೇಕು, ಎಲೆಗಳು ಬೇರು ಇವೆಲ್ಲ ನಾವು ನೋಡಿದ್ವಲ್ಲ, ಆ ರೀತಿಯಾಗಿ ನಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆ ಜೀವಿತ ಇದೆಯಾ? తర్వాత మూడో రకం ఏంటంటే ప్రార్థన, ಮೂರನೇ ವಿಧವಾದ ಪ್ರಾರ್ಥನೆ ఇట్స్ అ ప్రేయర్ ఆఫ్ డిక్లరేషన్ అండి. ప్రేయర్ ఆఫ్ డిక్లరేషన్ అంటే ప్రకటించే ప్రార్థన. ಸೊ ಪ್ರೇಯರ್ ಆಫ್ ಡಿಕ್ಲರೇಷನ್ ಅಂದ್ರೆ ಪ್ರಕಟಿಸುವ ಪ್ರಾರ್ಥನೆ. ದ ಪ್ರೇಯರ್ ఆఫ్ డిక్లరేషన్ అంటే ప్రకటించే ప్రార్థన. ప్రేయర్ ఆఫ్ కమాండ్ అంటారు, ప్రేయర్ ఆఫ్ డిక్రియర్ అంటారు ఇంగ్లీష్ లో. ఓకే, ప్రకటించే ప్రార్థన అన్నమాట. ఇది చాలా సవాలింದ ಕೂಡಿದ ಪ್ರಾರ್ಥನೆ, చాలా సవాలుతో కూడిన ప్రార్థన అన్నమాట. సవాలింದ ಕೂಡಿದ ಪ್ರಾರ್ಥನೆ. యాకోబు రాసిన పత్రిక 5:17-18 చూస్తే, ಯಾಕೋಬನು ಬರೆದ ಪತ್ರಿಕೆ 5ನೇ ಅಧ್ಯಾಯ 17-18 17-18ನೇ ವಚನ. ఏలియా మన వంటి స్వభావము కలవాడే, ಏಲಿಯನು ನಮ್ಮಂತ ಸ್ವಭಾವವುಳ್ಳವನಾಗಿದ್ದು వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా ಅವನು ಮಳೆ ಬಾರದೆಂದು ಬಹಳವಾಗಿ ಪ್ರಾರ್ಥಿಸಲು 3.5 సంవత్సరం వరకు భూమి మీద వర్షింపలేదు. 3 ವರ್ಷ 6 ತಿಂಗಳವರೆಗೂ ಮಳೆ ಬೀಳಲಿಲ್ಲ. ఇక్కడ చాలా చక్కగా రాశాడు చూడండి, మీరు చక్కగా గమనిస్తే ಇಲ್ಲಿ ಬಹಳ ಸ್ಪಷ್ಟವಾಗಿ ಬರೆದಿದ್ದಾರೆ. ನೀವು ಗಮನಿಸುವುದಾದ್ರೆ ఇందులో ఏలియా మన వంటి వాడే, ಏಲಿಯನು ನಮ್ಮಂತ ಸ್ವಭಾವವುಳ್ಳವನೇ, నీలాంటి వాడు నాలాంటి వాడు అన్నమాట. ನಿಮ್ಮ ಅಂತವನು ನಮ್ಮಂತವನೇ. మన వంటి వాడు అంటే అసలు అర్థం ఏంటంటే, ನಮ್ಮಂತವನು ಎಂಬುದಾಗಿ ಹೇಳುವುದಾದ್ರೆ ಅವರ ಅರ್ಥ మనలాగా చాలా బలహీనతలు ఉన్నాయి ఆయనకి. ನಮ್ಮ ಹಾಗೆ ಆತನಿಗೆ ಬಲಹೀನತೆಗಳಿವೆ. మనలాగా చాలా ఎమోషన్స్, భావోద్వేగాలు ఉన్నాయి. ನಮಗೆ ಆತನಿಗೂ ಕೂಡ ಭಾವನೆಗಳಿವೆ. మనలాగా చాలా భయాలు ఉన్నాయి. ನಮ್ಮ ಹಾಗೆ ಆತನಿಗೆ ಭಯ ಇದೆ. మనలాగా చాలా బలహీనతలు ఉన్నాయి. ನಮ್ಮ ಹಾಗೆ ಆತನಿಗೆ ಬಲಹೀನತೆ ಇದೆ. కానీ ఎన్నో గొప్ప కార్యాలు చేశాడండి. ಆದ್ರೆ ಎಷ್ಟೋ ದೊಡ್ಡ ಕಾರ್ಯಗಳನ್ನ ಮಾಡಿದ್ದಾನೆ. వర్షము లేకుండా ప్రార్థన చేస్తే ఏలియా 3.5 సంవత్సరం వర్షం పడలేదు. ಮಳೆ ಬರಬಾರದು ಎಂಬುದಾಗಿ ಪ್ರಾರ್ಥಿಸುವಾಗ 3.5 ವರ್ಷಗಳ ಕಾಲ ಮಳೆ ಬರಲಿಲ್ಲ. ఏలియాకి ఆహారం లేక కాకుల చేత ఆహారం వచ్చిందండి. ಏಲಿಯನಿಗೆ ಕಾಗೆಗಳ ಮೂಲಕವಾಗಿ ಆಹಾರ ಬಂದಿತ್ತು. ఇంకా ఆ తర్వాత ఏరు కూడా ఎండిపోయిన తర్వాత ಆ ಮನೆಗೆ ಹೋದ ನಂತರ సారేపతు అనే సారేపతి గ్రామంలో వెధవర ఇంట్లో ఆ పిండి నూనె అయిపోకుండా ఆ ప్రార్థన చేసినప్పుడు ఆ కరువు కాలం అంతా పిండి నూనె అయిపోకుండా అలాగే ఉండిపోయింది. ಬರಗಾಲದ ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಎಣ್ಣೆ ಮತ್ತು ಹಿಟ್ಟು ಖಾಲಿ ಆಗದ ರೀತಿಯಲ್ಲಿ ಸಾರೇಪಾತ್ ವಿಧವೆಯ ಮನೆಯಲ್ಲಿ
ಸೊ ಮನೆಗೆ ಹೋದ್ಮೇಲೆ ಓದ್ಕೊಳ್ರಿ ಅದನ್ನ. ఆ సారపతి ఆ యొక్క విధవరాలి కుమారుడు చనిపోతే ಆಕೆ ಮಗನು ಸತ್ತು ಹೋದ್ರೆ ఏలియా ప్రార్థన చేస్తే ఏమైంది? ಏಲಿಯನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ್ರೆ ಏನಾಯ್ತು? ఆ కుమారుడు బతికాడండి. ಆ ಮಗನು ಬದುಕಿದನು. ఆకాశం నుంచి అగ్ని, ಆಕಾಶದಿಂದ ಬೆಂಕಿ. ఆకాశం ఏలియా ప్రార్థించగా ఆకాశం నుంచి అగ్ని వచ్చేసింది. ಏಲಿಯನು ಪ್ರಾರ್ಥಿಸುವಾಗ ಆಕಾಶದಿಂದ ಬೆಂಕಿ ಬಂತು. దహన పీఠాన్ని దహించి వేసేసింది. ಆ ಬಲಿಪೀಠವನ್ನ ಭಸ್ಮ ಮಾಡಿತು. మరలా ప్రార్థన చేస్తే మళ్ళీ 3.5 సంవత్సరాల మళ్ళా వర్షం వచ్చిందండి. ಮತ್ತೆ ತಿರುಗಿ ಪ್ರಾರ್ಥಿಸುವಾಗ 3.5 ವರ್ಷಗಳಾದ್ಮೇಲೆ ಮಳೆ ಬಂತು. అహాబు రాజు పంపినటువంటి ఆ యొక్క 50 దూతలు రెండు సార్లు సైన్యాన్ని పంపిస్తే 2 సార్లు అగ్ని చేత దహించి వేయబడ్డాయి. ಅಹಾಬ ರಾಜನು ಕಳಿಸಿದಂತಹ 50 ಮಂದಿ ಸೈನಿಕರು 2 ಸಾರಿ ಬೆಂಕಿಯಿಂದ ಭಸ್ಮರಾದರು. యోర్దాను నది మీద దుప్పట చుట్టేసి ఒక్కసారి కొట్టడంతో యోర్దాను నది 2 పాయలు అయిపోయిందండి. ಯೋರ್ದಾನ್ ಹೊಳೆ ತನ್ನ ಒಂದು ಕಂಬಳಿಯಿಂದ ಒಡೆಯುವಾಗ 2 ವಿಭಾಗವಾಯಿತು. మనలాంటి మనిషే కదా, ನಮ್ಮಂತ ಮನುಷ್ಯನೇ ಅಲ್ವಾ, అలాంటోడే కదా, నమ్మంతవనే అల్వా. మరి ఎలా సాధ్యమైంది? ಮತ್ತೆ ಯಾಕೆ ಸಾಧ್ಯವಾಯಿತು? ఏలియాలో ఏమైనా ప్రత్యేకమైనటువంటి బలం ఉందా? ಏಲಿಯನಲ್ಲಿ ಏನಾದ ಪ್ರತ್ಯೇಕವಾದ ಬಲ ಇದೆಯಾ? ఆ బలం యెహోవాయే. ಆ ಬಲ ದೇವರದೇ. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. ಆ ಬಲ ದೇವರದೇ. ఆయన మన ప్రార్థనలోనే బలం ఉందండి. ಅದು ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ತುಂಬಿದೆ. దావీదు గొలియాత్ దగ్గరికి వెళ్ళినప్పుడు వడసేలతో వెళ్ళినప్పుడు ఇన్ ద నేమ్ ఆఫ్ యెహోవా నామములో నేను యుద్ధం చేస్తున్నాను. ದಾವೀದನು ಗೊಲ್ಯಾತನ ಬಳಿಗೆ ಹೋಗಿ ಆ ಕವಣೆಯಿಂದ ಸುತ್ತಿ ಹೊಡೆಯುವಾಗ ದೇವರ ಹೆಸರಿನಲ್ಲಿ ಯೆಹೋವ ಎಂಬ ನಾಮದಲ್ಲಿ ಬರುತ್ತೇನೆ ಎಂದು ಹೇಳಿದನು. ఏలియాలాగా మనం కూడా చేయగలమండి. ಏಲಿಯಾಗೆ ನಾವು ಕೂಡ ಮಾಡಬಹುದು. మనం దేవునికి అంత దగ్గరికి రావాలి. ನಾವು ದೇವರಿಗೆ ಅಷ್ಟು ಸಮೀಪರಾಗಿ, మనం లోకం నుంచి దూరంగా వెళ్ళిపోవాలండి. ಲೋಕದಿಂದ ಪ್ರತ್ಯೇಕವಾಗಬೇಕು. లోకంలో ఉన్న ఆహారం మనకు కావాలి, లోకంలో ఉన్నటువంటి ఆ గాలి మనకు కావాలి, లోకంలో ఉన్న బంధువులు మనకు కావాలి, లోకంలో అన్నీ కావాలి. కానీ మన మనస్సు, మన హృదయం మాత్రం దేవునికి దగ్గరకు రావాలి. ಲೋಕದಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ಅನೇಕ ಅವಶ್ಯಕವಾದ ಸಂಗತಿಗಳು ನಮಗೆ ಬೇಕಾಗಿವೆ, ಆದರೆ ಲೋಕದಿಂದ ನಾವು ಪ್ರತ್ಯೇಕವಾಗಿ ನಮ್ಮ ಮನಸ್ಸು ದೇವರಲ್ಲಿರಬೇಕು. ఇదంతా ఈజీ సులభంగా రాదండి. ಇದು ಸುಲಭವಾಗಿ ಬರೋದಿಲ್ಲ. మనం దానికి ప్రాక్టీస్ చేసుకుంటుండాలి. ಇದನ್ನ ನಾವು ಪ್ರಾಕ್ಟೀಸ್ ಮಾಡಬೇಕು. మనం ప్రతిదినము ప్రార్థన చేసి చిన్న వాటి గురించి ప్రార్థన చేసి ఉండాలి. ನಾವು ಚಿಕ್ಕವಾಗಿ ಪ್ರಾಕ್ಟೀಸ್ ಅಂದ್ರೆ ಪ್ರಯತ್ನ ಮಾಡಿ ನಾವು ಇದನ್ನ ಪಡೆಯಬಹುದು. ఇంగ్లాండ్ దేశంలో జార్జ్ ముల్లర్ అని ఒక సేవకుడు ఉండేవాడండి. ಇಂಗ್ಲೆಂಡ್ ದೇಶದಲ್ಲಿ ಜಾರ್ಜ್ ಮುಲ್ಲರ್ ಎಂಬುವಂತ ಒಬ್ಬ ಸೇವಕರಿದ್ದರು. 200 సంవత్సరాల క్రితం, ಈ 200 ವರ್ಷಗಳ ಹಿಂದೆ 200 జార్జ్ ముల్లర్ అనే ఒక సేవకుడు ఉండేవాడు అనమాట. ಜಾರ್ಜ್ ಮುಲ್ಲರ್ ಎಂಬುವಂತ ಒಬ್ಬ ಸೇವಕರಿದ್ರು. ఆయన చిన్న విషయాల్లో ప్రార్థన చేసి దేవుని దగ్గర నుంచి సమాధానం పొందుతూ ఉండేవాడు. ಚಿಕ್ಕ ವಿಷಯಗಳಲ್ಲಿ ದೇವರೊಟ್ಟಿಗೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ಸಮಾಧಾನ ಪ್ರತಿಫಲವನ್ನು ప్రార్థన చేస్తుంటే అతనికి చాలా బలం పెరిగిపోయింది ఆ విశ్వాసంలో. ಆತನಿಗೆ ಈ ರೀತಿಯಾಗಿ ಚಿಕ್ಕ ವಿಷಯಗಳಿಗೋಸ್ಕರ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಹೆಚ್ಚೆಚ್ಚು ಬಲ ಬಂತು ಆತನಿಗೆ. బాగా ఇంకా ప్రార్థనలు ఎదిగాడు. ಪ್ರೇಯರಲ್ಲಿ ಅಭಿವೃದ್ಧಿ ಆದನು. చాలా గొప్ప కార్యాలు చేశాడండి. ದೊಡ್ಡ ಕಾರ್ಯಗಳನ್ನು ಮಾಡಿ ఆయన ఒక అనాథ శరణాలయాన్ని స్థాపించి అందులో 10,000 మందిని పోషించేవాడు. ಒಂದು ಅನಾಥ ಮಕ್ಕಳ ಒಂದು ಆಶ್ರಮವನ್ನ ಸ್ಥಾಪಿಸಿ ಅದರಲ್ಲಿ 10,000 ಮಕ್ಕಳನ್ನ ಪೋಷಿಸಿದನು. ఎవరిని ఎప్పుడు ₹1 కూడా అడగలేదు. ಯಾರನ್ನು ಯಾವತ್ತೂ ₹1 ಕೇಳಿಲ್ಲ. ఆయన ఏం చెప్పాడు? నన్ను పిలిచిన దేవుడే నన్ను పోషిస్తాడు. ನನ್ನನ್ನ ಕರೆದ ದೇವರೇ ನನ್ನನ್ನ ಪೋಷಿಸುತ್ತಾನೆ. ఒకసారి ఏమైందంటే, ಒಂದ್ಸಾರಿ ಏನಾಯ್ತಂದ್ರೆ 300 పిల్లలు ఒక హాస్టల్లో ఉన్నప్పుడు 300 ಜನ ಮಕ್ಕಳು ಒಂದು ಹಾಸ್ಟೆಲ್ ಇರುವಾಗ వారికి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 3 పూటలు అన్నం పెట్టాలి. ಅವರಿಗೆ 3 ಹೊತ್ತು ಊಟ ಹಾಕ್ಬೇಕು. 3 పూటలు అన్నం పెట్టాలి. 3 ಹೊತ್ತು ಊಟ ಹಾಕ್ಬೇಕು. వాళ్ళకి అన్నం ఒక పూట అన్నం పెట్టడానికి ఏమీ లేవు స్టోర్లో. ಒಂದು ಕೊಠಡಿಯೊಳಗೆ ಸ್ಟೋರ್ ರೂಮ್ ನಲ್ಲಿ ಊಟ ಹಾಕೋದಕ್ಕೆ ಯಾವ ಸಾಮಗ್ರಿಗಳು ಇಲ್ಲ, ఏమి లేవు అన్నమాట. ಏನು ಇಲ್ಲ. ఆ సమయం భోజనం చేసే సమయం వస్తుంది, ಊಟ ಮಾಡುವಂತ ಸಮಯ ಬರ್ತಾ ಇದೆ. అక్కడ ఉండేటువంటి సహాయం చేసే వాళ్ళందరూ వచ్చేసి, అయ్యా వాళ్ళు భోజనానికి అందరు ప్లేట్లు తీసుకుంటున్నారు, ఏమి లేదంటే ఆయన గదిలోకి వెళ్ళి ಪ್ರಾರ್ಥನೆ చేస్తాను ఉంటాడు. ಅಲ್ಲಿ ಸಹಾಯಕರಾಗಿ ಕೆಲಸ ಮಾಡುವಂತ ವ್ಯಕ್ತಿಗಳು ಬಂದು, ಏನವರೇ ಊಟದ ಸಮಯವಾಯಿತು, ಏನೂ ಇಲ್ಲ, ಮಕ್ಕಳು ತಟ್ಟೆಗಳನ್ನು ತಗೊಂತಿದ್ದಾರೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳುವಾಗ ರೂಮಿಗೆ ಹೋಗಿ ಆತರು ಪ್ರಾರ್ಥನೆ చేస్తున్నాడు. సమయం వచ్చేసింది, భోజన సమయం కూడా వచ్చేసింది. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಅದೇ ರೀತಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಾಗ ಊಟದ ಸಮಯ ಕೂಡ ಬಂದ್ಬಿಡ್ತು. అందరూ ప్లేట్లు తీసుకెళ్లి లైన్ లో కూర్చున్నారు అన్నమాట. ಎಲ್ಲರೂ ಊಟದ ಪ್ಲೇಟ್ಗಳನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಲೈನ್ ఆయన మాత్రం అలాగే ప్రార్థనలో ఉన్నాడు. ಅವರು ಮಾತ್ರ ಅದೇ ರೀತಿಯಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ పక్కన వాళ్ళు ఏమైనా అడగొచ్చు కదా, వాళ్ళని అడగొచ్చు కదా, వీళ్ళని అడగొచ్చు కదా అంటే ಅಲ್ಲಿರೋರು ಅನ್ಕೊಂತಿದ್ದಾರೆ, ಹೋಗಿ ಎದ್ದೋಗಿ ಯಾರನ್ನಾರ ಕೇಳ್ಬೋದಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. నేను దేవుని మీద ఆధారపడకుండా మనుషుల మీద ఆధారపడితే, నేను దేవుని మీద ఆధారపడకుండా మనుషుల మీద ఆధారపడితే, నేను దేవుని సేవ చేసే విశ్వాసం నాకు ఎక్కడి నుంచి వస్తుంది?
ನಾನು ದೇವರ ಮೇಲೆ ಆಧಾರಗೊಳ್ಳದೆ ಮನುಷ್ಯರ ಮೇಲೆ ಆಧಾರಗೊಂಡ್ರೆ ನನಗೆ ದೇವರ సేవ ಮಾಡುವುದಕ್ಕೆ ನನಗೆ ಅರ್ಹತೆ ಎಲ್ಲಿಂದ ಬರುತ್ತದೆ? నాకు ఒక అవసరం ఉంది. ఇప్పుడు నా బిడ్డలకి ఆహారం కావాలి. ನನಗೆ ಅವಶ್ಯಕತೆ ಇದೆ, ಈ ಮಕ್ಕಳಿಗೆ ಆಹಾರ ಬೇಕಾಗಿದೆ, 300 మంది తినాలి, 300 ಜನ ಊಟ ಮಾಡಬೇಕು. నేను దేవుని మీద ఆధారపడి ఎవరన్నా వెళ్ళి అడిగి తీసుకొచ్చేసి భోజనం వాళ్ళకి పెడితే, ನಾನು ದೇವರ ಮೇಲೆ ಆಧಾರಗೊಳ್ಳದೆ ಬೇರೆ ಯಾರ ಹತ್ರನಾರ ಹೋಗಿ ಕೇಳಿ ತಗೊಂಡು ಬಂದು ಕೊಟ್ರೆ ఒకవేళ ఆ పూట గడవచ్చు, ಒಂದು ವೇಳೆ ಆ ಹೊತ್ತು ಕಳಿಬಹುದು. కానీ నాకు సేవ చేసేటువంటి ధైర్యము విశ్వాసం ఎక్కడొస్తుంది? ನನಗೆ ಸೇವೆ ಮಾಡುವ ಧೈರ್ಯ ವಿಶ್ವಾಸ ನನಗೆ ಯಾಕೆ ಬರುತ್ತೆ? దేవుని మీద ఆధారపడేటువంటి బలం ఎక్కడొస్తుంది నాకు? ದೇವರ ಮೇಲೆ ಆಧಾರ ಪಡುವಂತಹ ಬಲ ನನಗೆ ಎಲ್ಲಿಂದ ಬರುತ್ತದೆ? పిల్లల్ని కూర్చోమని చెప్పండి, ಮಕ್ಕಳನ್ನ ಕುತ್ಕೊಳ್ಳೋಕೆ ಹೇಳ್ರಿ. పిలిచిన దేవుడే సహాయం చేస్తాడు, ಕರೆದ ದೇವರೇ ಪೋಷಿಸುತ್ತಾನೆ అని ప్రార్థన చేస్తూ ఉంటే ಎಂದು ಹೇಳಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಾಗ కరెక్ట్ గా భోజన సమయం వచ్చేసరికి ಕರೆಕ್ಟ್ ಆಗಿ ಊಟದ ಸಮಯ ಬಂದಾಗ ఎక్కడి నుంచో ఒక లారీ బ్రెడ్ వచ్చిందండి. ಎಲ್ಲಿಂದ ಒಂದು ಲಾರಿ ಬಂದ್ಬಿಡ್ತು. లారీ బ్రెడ్ ఎక్కడికి వెళ్ళాల్సింది అది తిప్పేసి వాడు ఆ యజమాని చెప్పాడన్నమాట, అయ్యా ఎక్కడికి వెళ్ళాలి, అక్కడ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయింది, దేవుడు నాకు మీ ఆశ్రయం లేమని చెప్పాడు అనేసి కరెక్ట్గా అదే సమయంకి వచ్చిందనమాట బ్రెడ్. ಒಂದು ದೊಡ್ಡ ಕಾರ್ಯಕ್ರಮ ನಡಿಬೇಕಾಗಿತ್ತು, ಅಕಸ್ಮಾತ್ ಆಗಿ ಆ ಕಾರ್ಯಕ್ರಮ ರದ್ದಾಗಿದೆ. ಅದಕ್ಕೆ ಸಿದ್ಧಪಡಿಸಿದಂತ ಆಹಾರದ ಲಾರಿ ವ್ಯಾನು ಡೈರೆಕ್ಟ್ ಆಗಿ ಇವರ ಒಂದು ಆಶ್ರಮದ ಹತ್ರ ಬಂದಿತ್ತು. ఆ తర్వాత ఇంకా ప్రార్థన చేస్తా ఉన్నాడు, ఇంకా ఏంటంటే రొట్టె వచ్చింది, మరి పాలు కావాలి కదా, ರೊಟ್ಟಿ ಬಂತು, ಮತ್ತೆ ಹಾಲು ಬರ್ಬೇಕಲ್ಲ అని ఇంకా ఇలా రొట్టె పంచుతున్నాడు, ఆ పాలు కోసం ప్రార్థన చేస్తున్నాడు జార్జ్ ముల్లర్. ರೊಟ್ಟಿಗಳನ್ನು ಹಂಚಿದ್ದಾರೆ, ಮತ್ತೆ ಇವಾಗ ಹಾಲುಗೋಸ್ಕರವಾಗಿ ಜಾರ್ಜ್ ಮುಲ್ಲರ್ ಅವರು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ఒక లారీ పాల లారీ ఆశ్రయం ఎదురుకొచ్చేసరికి దాని వీలు ఇరిగిపోయి అక్కడ పడిపోయింది. ಒಂದು ಆಶ್ರಮ ಅಲ್ಲಿ ಪಾಸ್ ಆಗ್ಬೇಕಾದ್ರೆ ಅದರ ಲಾರಿಯ ಚಕ್ರ ಮುರಿದು ಬಿದ್ದೋಗಿದೆ. ఆ లారీ వాడు చెప్పడం, ఇక్కడ పాలు ఎలా తీసుకెళ్ళాము, మేము చాలా దూరం తీసుకెళ్ళాలి, ఈ పాలు మీరు తీసేసుకోండి అనాథాశ్రమానికి అనేసి మొత్తం పాలు మొత్తం అనాథాశ్రమానికి ఇచ్చేసారండి. ಪೂರ್ತಿ ಹಾಲನ್ನ ಈಗ ನಾವು ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗೋದಾದ್ರೆ ಇದೆಲ್ಲ ಹಾಲೆಲ್ಲ ಕೆಟ್ಟೋಗುತ್ತೆ, ಅದರಿಂದ ದಯಮಾಡಿ ಈ ಹಾಲನ್ನೆಲ್ಲ ನೀವು ತೆಗೆದುಕೊಳ್ಳ್ರಿ ಎಂಬುದಾಗಿ ಕೊಟ್ಟು. ఈ సంఘటన ఇంగ్లాండ్ లో చాలా బలమైనటువంటి కార్యం చేసింది. ಈ ಒಂದು ಘಟನೆ ಇಂಗ್ಲೆಂಡ್ ನಲ್ಲಿ ಬಹಳಷ್ಟು ದೊಡ್ಡ ಕಾರ್ಯವನ್ನ ಮಾಡಿತು. ఒక ప్రార్థనకి ఎంత బలం ఉందో, ಒಂದು ಪ್ರಾರ್ಥನೆಗೆ ಎಷ್ಟು ಬಲ ಇದೆಯೋ, ఎన్ని గొప్ప కార్యాలు జరుగుతాయో, ಎಷ್ಟು ದೊಡ್ಡ ಕಾರ್ಯಗಳು ನಡೀತಾವೋ రుజువుగా నిలిచిపోయిందండి. ಒಂದು ಕಾರ್ಯದಿಂದ ಗೊತ್ತಾಗ್ಬಿಡ್ತು. మనం ఇందాక మన ఏలియా గురించి చదివాము, మోషే గురించి చదివాం కదా, ఇది ఈ యొక్క జనరేషన్ జరిగింది, ఈ తరాల జరిగిందండి. ఇది ನಾವು ಬೈಬಲ್ ನಲ್ಲಿರಂತ ವ್ಯಕ್ತಿಗಳ ಕುರಿತಾಗಿ ಓದಿದ್ದೇವೆ, ಮೋಶೆ ಕುರಿತಾಗಿ, ಎಲಿಯನ ಕುರಿತಾಗಿ, ಆದರೆ ಇದು ಪ್ರಸ್ತುತ ದಿನಮಾನಗಳಲ್ಲಿ ನಡೆದ ಘಟನೆ. మరి ఇంకోసారి జార్జ్ ముల్లర్ గారు ಇನ್ನೊಂದ್ಸರಿ ಜಾರ್ಜ್ ಮುಲ್ಲರ್ ಅವರೇ క్యూబా దేశానికి దేవుని సేవ కోసం వెళ్ళాలన్నమాట. ಕ್ಯೂಬಾ ದೇಶಕ್ಕೆ ದೇವರ ಸೇವೆಗೆ ಹೋಗ್ಬೇಕು. ఆయన ఓడైకి వెళ్తూ ఉంటే ಆತನು ಹಡಗಿನಲ್ಲಿ ಪ್ರಯಾಣ ಮಾಡುವಾಗ భయంకరమైన మంచు వర్షం అన్నమాట, మొత్తం కమ్మేసి చీకటి అయిపోయింది. ಭಯಂಕರವಾದಂತಹ ಹಿಮದಿಂದ ಎಲ್ಲ ಮುಚ್ಕೊಂಡ್ಬಿಟ್ಟಿದೆ. ఓడ నాయకుడికి వెళ్ళి చెప్పాడనమాట, నేను శనివారం సాయంత్రం కల్లా అక్కడ ఉండాలి, నేను ఆదివారం అక్కడ మీటింగ్ చెప్పాలి అని. ನಾವೇನ ಅಂದ್ರೆ ಹಡಗನ್ನ ಓಡಿಸುವಂತ ನಾವಿಕನ ಬಳಿಗೆ ಹೋಗಿ ಇವ್ರು ತಿಳಿಸ್ತಾರೆ, ನಾನು ಶನಿವಾರ ಸಾಯಂಕಾಲ ಆ ಪ್ರಾಂತಕ್ಕೆ ಇಳಿಬೇಕು, ಭಾನುವಾರ ನಾನಲ್ಲಿ ಬೋಧನೆಯನ್ನ ಮಾಡಬೇಕು. ఆయన వచ్చి, అయ్యా నువ్వు బయట ఒకసారి చూడు, అసలు బయట ఎలా ఉంది, నువ్వు లోపల ఉండవు, బయట చూడు అసలు ఒకసారి అంటే, ಅಯ್ಯನವ್ರೆ ನೀನು ಹೊರಗಡೆ ಬಂದು ಒಂದ್ಸರಿ ನೋಡು, ಹೊರಗಡೆ ಪರಿಸ್ಥಿತಿ ವಾತಾವರಣ ಹೆಂಗಿದೆ ಅಂದ್ರೆ, నేను పరిస్థితి ఆ బయట పరిస్థితుల వైపు నేను చూడను, నేను దేవుని వైపే చూస్తాను. ನಾನು ಹೊರಗಿನ ಪರಿಸ್ಥಿತಿಯನ್ನ ನೋಡೋದಿಲ್ಲ, ನಾನು ದೇವರನ್ನೇ ನೋಡ್ತೇನೆ. ఒకవేళ ఈ ఓడ వెళ్ళటం కష్టమైతే, ಒಂದು ವೇಳೆ ಈ ಹಡಗು ಹೋಗುವುದು ಕಷ್ಟವಾದ್ರೆ నాకు దేవుడు ఇంకో మార్గం చూపిస్తాడు. ನನಗೆ ದೇವರು ಇನ್ನೊಂದು ಮಾರ್ಗವನ್ನ ತೋರಿಸ್ತಾರೆ. శనివారం కల్లా నేను అక్కడ ఉంటాను, ಶನಿವಾರಕ್ಕೆಲ್ಲ ನಾನು కాబట్టి నేను సమస్యల వైపు చూడను, ನಾನು ಸಮಸ್ಯೆಗಳ ಕಡೆ ನೋಡೋದಿಲ್ಲ, పరిస్థితుల వైపు చూడను, ನಾನು ಪರಿಸ್ಥಿತಿಗಳ ಮೇಲೆ పరిస్థితి ನೋಡೋದಿಲ್ಲ. కష్టమే, ಪರಿಸ್ಥಿತಿಗಳು ಕಷ್ಟನೇ, పరిస్థితి అసాధ్యమే, ಪರಿಸ್ಥಿತಿಗಳು ಅಸಾಧ್ಯವೇ, కానీ నా దేవుడు అసాధ్యాల్ని సాధ్యం చేసే దేవుడు. ಆದರೆ కాబట్టి ನನ್ನ ದೇವರು ಅಸಾಧ್ಯವನ್ನ ಸುಸಾಧ್ಯ ಮಾಡುವವನು. మనము నేను దేవుని వైపు చూస్తానని ನಾನು చెప్పాడు. ದೇವರ ಬಳಿಗೆ ದೇವರನ್ನೇ ನೋಡ್ತೇನೆ. మనం కూడా చాలా సార్లు ఇలాంటి సమస్యలు ఉండొచ్చు, ನಾವು ಕೂಡ ಬಹಳಷ್ಟು ಸಾರಿ ಇಂತಹ ಸಮಸ್ಯೆಗಳಲ್ಲಿ ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు, ಆರ್ಥಿಕವಾಗಿ కుటుంబ ಇಬ್ಬಂದಿಗಳು, సమస్యలతో ఉండవచ్చు, ಕುಟುಂಬದಲ್ಲಿ ಸಮಸ್ಯೆಗಳು, అనారోగ్య సమస్యలు ఉండవచ్చు, ಅನಾರೋಗ್ಯ ಇದ್ದಿರಬಹುದು, నా జీవితం ముగిసిపోయింది ఇంకేముంది అనుకోవచ్చు. ನನ್ನ ಜೀವನ ಮುಗಿದು ಹೋಯ್ತು ಎಂಬುದಾಗಿ ಅಂದುಕೊಳ್ಳಬಹುದು. దేవుడు చాలండి, ಆದರೆ ದೇವರು ಸಾಕು. గాడ్ ఇస్ ఎనఫ్. మనకు దేవుడు ఉంటే చాలు, ನಮಗೆ ದೇವರಿದ್ರೆ ಸಾಕು. మన ప్రతి సమస్య నుంచి, ನಮ್ಮ ಪ್ರತಿ ಸಮಸ್ಯೆಯಿಂದ, ప్రతి సవాలుతో కూడిన సమస్య, మన ఈ ప్రేయర్ అంటే ప్రేయర్ ఆఫ్ డిక్లరేషన్, అంటే ప్రపంచానికి మన దేవుని యొక్క శక్తి ఏంటో చూపించడానికి మన సమస్య ఒక పెద్ద అవకాశం అండి. ಪ್ರಪಂಚಕ್ಕೆ ದೇವರ ಶಕ್ತಿ ಏನೆಂಬುದಾಗಿ ತೋರಿಸುವುದಕ್ಕೆ ನಮ್ಮ ಒಂದು ಸಮಸ್ಯೆಯ ಮೂಲಕವಾಗಿ, ಆ ಒಂದು ಪ್ರಾರ್ಥನೆ ಮೂಲಕವಾಗಿ ಸಾಧ್ಯವಾಗಿದೆ. 46వ కీర్తనలో ఒకసారి వెళ్తే మనం 46ನೇ ಕೀರ್ತನೆ ನಾವು ನೋಡೋದಾದ್ರೆ, దేవుడు 1వ వచనం,
దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములో పర్వతములు మురిగను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగుకు పర్వతము ಕದಿಲನು, మనము ಭಯಪಡము. ಕೀರ್ತನೆಗಳು 46:1. ದೇವರು ನಮಗೆ ಆಶ್ರಯ ದುರ್ಗವಾಗಿದ್ದಾನೆ, ಆತನು ಇಕ್ಕಟ್ಟಿನಲ್ಲಿ ನಮಗೆ ವಿಶೇಷ ಸಹಾಯಕನು. ಆದದ್ದರಿಂದ ಭೂಮಿಯು ಮಾರ್ಪಟ್ಟರು, ಬೆಟ್ಟಗಳು ಸಮುದ್ರಗಳು ಮುಳುಗಿ ಹೋದರೂ ನನಗೇನು ಭಯವಿಲ್ಲ. ಸಮುದ್ರವು ಘೋಷಿಸುತ್ತಾ ನೊರೆಯನ್ನು ಕಾರಿದರೇನು, ಅದರ ಕಲ್ಲೋಲಗಳಿಂದ ಪರ್ವತಗಳು ಚಲಿಸಿದರೇನು. చాలు 3 సార్లు 10వ వచనం. ఊరకుండుడి 10వ వచనం అండి. ఊరకుండుడి, నేనే దేవుడని తెలుసుకోండి, అన్ని జనుల్లో నేను మహోన్నతుడగుదును, భూమి మీద నేను మహోన్నతుడగుదును అని చెప్తున్నాడు అనమాట. 10ನೇ ವಚನ. ಬಿಡಿರಿ, ನಾನೇ ದೇವರು, ಲೋಕದ ಸಮಸ್ತ ಜನಗಳಿಗೂ ಸರ್ವಾಧಿಪತಿಯು ನಾನೇ ಎಂದು ತಿಳಿದುಕೊಳ್ಳಿರಿ ಎಂಬುದಾಗಿ ದೇವರು ನುಡಿಯುತ್ತಾನೆ. చాలా చక్కగా రాశాడు. నడి సముద్రాలు పర్వతాలు మునిగిపోయినా సరే, జలాలు ఘోషించినా సరే, పర్వతాలు కదిలినా సరే, నేను యెహోవానని మీరు గుర్తుపెట్టుకోండి, నేను దేవుడని గుర్తుపెట్టుకోండి. మీరు గుర్తుపెట్టుకుని నా వైపు చూడండి, మీరు కదలకుండా ఊరకుండా, మీరు టెన్షన్ పడొద్దు, మీరు ప్రెషర్ ఫీల్ అవద్దు. మిమ్మల్ని నేను కాపాడుతాను. మిమ్మల్ని నేను కాపాడినప్పుడు నేను యెహోవాడని, నా నామము యెహోవా మహోన్నత, నా నామం భూమి మీద గణపరచబడుతుంది, అన్న జనుల మధ్య నా నామం గణపరచబడుతుంది. గణపరచబడడానికి మన సమస్య కూడా ఒక అవకాశం అండి. ಭೂಮಿಯು ಮಾರ್ಪಟ್ಟರು, ಬೆಟ್ಟಗಳು ಸಮುದ್ರದಲ್ಲಿ ಮುಳುಗಿ ಹೋದರು. ಅಂದರೆ ಇಂತಹ ಪರಿಸ್ಥಿತಿಗಳು ನಿಮ್ಮ ಜೀವಿತಗಳಲ್ಲಿ ಉಂಟಾದರೂ ದೇವರ ಮೇಲೆ ಆತುಕೊಳ್ಳ್ರಿ. ನಿಮ್ಮ ಸಮಸ್ಯೆಯೇ ದೇವರ ಒಂದು ಇರುವಿಕೆಗೆ ಆತನನ್ನು ಮಹಿಮೆ ಪಡಿಸುವುದಕ್ಕೆ ಸಾಧ್ಯವಾಗುತ್ತದೆ. ಅದರ ಮೂಲಕವಾಗಿ ದೇವರಿಗೆ ಮಹಿಮೆ ಉಂಟಾಗುತ್ತದೆ. సో ఇప్పుడు 3 రకాలు 3 అయిపోయినాయి కదా. నాకు సంఘ పెద్దలు కొంత సమయం తీసుకోమని చెప్పారు. ఎందుకంటే సహజంగా 11:30కు తీస్తాను, కొంచెం 15 నిమిషాలు చెప్పమన్నారనమాట. ఇంకో 10 నిమిషాల్లో కరెక్ట్ ముగిస్తానండి. మొదటిది ఏం చెప్పాను? మొదటిది ప్రేయర్ ఆఫ్ సప్లికేషన్స్, విజ్ఞాపన కూడిక. విజ్ఞాపన 2 చెప్పాను. విన్నప కూడిక, మధ్యవర్తి ఇంటర్సెషన్, మధ్యవర్తి విజ్ఞాపన కూడిక, ఇతరుల కోసం ప్రార్థన చేయటం. రెండోది పోరాడే ప్రార్థన, ప్రేయర్ ఆఫ్ లేబర్. మూడోది ప్రేయర్ ఆఫ్ సవాళ్ళతో, ప్రేయర్ ఆఫ్ ప్రకటించే ప్రార్థన, ప్రేయర్ ఆఫ్ డిక్లరేషన్, ప్రకటించే ప్రార్థన. ఆఖరిది నేను త్వరగానే ముగిస్తాను, ప్రేయర్ ఆఫ్ స్పిరిచువల్ పర్ఫెక్షన్. సో 4ನೇ అంశ సంపూర్ణ ప్రేయర్ ఆఫ్ స్పిరిచువల్ పర్ఫెక్షన్. అంటే ఆత్మీయ సంపూర్ణత, ఆత్మీయ పరిపూర్ణత కోసం ప్రార్థన అండి. ಆತ್ಮೀಯವಾದಂತಹ ಪರಿಪೂರ್ಣತೆಗಾಗಿ ಪ್ರಾರ್ಥಿಸುವಂಥದ್ದು. మనం సొంత అవసరాల గురించి చాలా సార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం. ಸ್ವಂತ ಅವಶ್ಯಕತೆಗಳಿಗೋಸ್ಕರ ಪ್ರಾರ್ಥಿಸುತ್ತೇವೆ. దేవుని మీద ఆధారపడుతుంటాం, చాలా మంచిదండి. ದೇವರ ಮೇಲೆ ಆದ್ಕೊಳ್ತೇವೆ, ಬಹಳ ಒಳ್ಳೆಯದು. దేవుని మీద ఆధారపడటం చాలా మంచిది. ఇప్పుడు దాకా మనం చదువుకున్నాం కూడా, ಇಲ್ಲಿವರೆಗೂ ನಾವು ಓದಿದ್ದೇವೆ, ನೋಡಿದ್ದೇವೆ. కొంతమంది ఆ లెవెల్ దాటిపోయి, ಕೆಲವರು ಆ ಹಂತವನ್ನ ದಾಟಿ వాళ్ళు ఆత్మీయ తృప్తి, ఇంకా స్పిరిచువల్ పర్ఫెక్షన్, సంపూర్ణత, ఆత్మీయ సంపూర్ణత కోసం ప్రార్థన చేశారు. ಕೆಲವರು ತಮ್ಮ ಆತ್ಮೀಯವಾದಂತಹ ಸಂಪೂರ್ಣತೆಗೋಸ್ಕರ ಪ್ರಾರ್ಥಿಸಿದ್ದಾರೆ. ఆత్మీయ పరిశుద్ధ కోసం ప్రార్థన చేశారు. ಆತ್ಮೀಯ ಪರಿಪೂರ್ಣತೆಗಾಗಿ ಪ್ರಾರ್ಥಿಸಿದ್ದಾರೆ. పరిశుద్ధత, ఆత్మీయ స్పిరిచువల్, ఆత్మీయ పరిశుద్ధత, ಆತ್ಮೀಯವಾದಂತಹ ಪರಿಶುದ್ಧತೆಗೋಸ್ಕರ ಪ್ರಾರ್ಥಿಸಿದ್ದಾರೆ. లేఖనాలు, కొంతమంది లేఖనాలను చదువుకోవాలి, నీ వాక్యము నాకు అర్థం కావాలి, నీది నాకు అర్థం కావాలని ప్రార్థన చేశారు. ವಾಕ್ಯಗಳು ನನಗೆ అర్థವಾಗಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಪ್ರಾರ್ಥಿಸಿದ್ದಾರೆ. ఇంకోటి ఏంటంటే, కొంతమంది ప్రభువా నేను ఎన్ని సంవత్సరాలు జీవిస్తాను నాకు చెప్పు, దాన్ని బట్టి నేను నీకు ఇంకా ఎక్కువగా నీకు దగ్గరగా వస్తానని ప్రార్థన చేశారు అనమాట. ಕೆಲವರು ದೇವರೇ ನಾನು ಇನ್ನೆಷ್ಟು ದಿವಸ ಬದುಕ್ತೀನಿ ಹೇಳು, ಸೊ ನಾನು ಇನ್ನೂ ಹೆಚ್ಚಾಗಿ ನಿನಗೆ ಸಮೀಪನಾಗಬೇಕು. సామెతల గ్రంథం 27:4. ಜ್ಞಾನೋಕ್ತಿಗಳ ಪುಸ್ತಕ, సరే కీర్తనల గ్రంథం 27:4. ಕೀರ್ತನೆಗಳು 27:4. యెహోవా యొద్ద ఒక్క వరం అడిగితిని, దాని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. ఎవరండి చెప్పింది మాట? ಯಾರು ಹೇಳಿರುವಂಥದ್ದು ಈ ಮಾತು? దావీదు ఎవరు? దావీదను ಯಾರು? రాజు, ಒಬ್ಬ ರಾಜನು. ఒక రాజు ఏం ప్రార్థన చేస్తున్నాడంటే, ರಾಜನು ಈ ರೀತಿಯಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಿದ್ದಾನೆ, నీ ప్రసన్నతను నేను చూడాలి, ನಿನ್ನ ಪ್ರಸನ್ನತೆನ ನಾನು ನೋಡಬೇಕು, నీ ఆలయంలో నేను ఉండాలి, ನಿನ್ನ ಆಲಯದಲ್ಲಿ ನಾನು ಇರಬೇಕು. ప్రభువా ఈ వరము నాకు ఏం చెప్తాడు అనమాట. ಈ ವರವನ್ನ ನನಗೆ ಕೊಡು. ఆయన రాజు కాబట్టి, రాజు కదా, ಆತನ ರಾಜನಲ್ವಾ? మనం రాజు అయితే మనం ఏం చేస్తాం? ನಾವು ರಾಜರಾದ್ರೆ ಏನ್ ಮಾಡ್ತೀವಿ? ఇంకా నేను 2 రాజ్యాలను గెలవాలి, ಇನ್ನ 1-2 ರಾಜ್ಯನ ಗೆದ್ಕೋಬೇಕು, ఇంకా 2-3 రాజులు చంపేయాలి, 1-2-3 జನ ರಾಜರನ್ನ ఇంకా ಸಾಯಿಸಬೇಕು, ప్రపంచాన్ని నేను ఏలాలి, ಆ ಪ್ರಪಂಚವನ್ನ ಆಡಳಿತ నా ಮಾಡಬೇಕು, పేరు చిరస్థాయిగా ఉండిపోవాలి, ನನ್ನ
ಹೆಸರೇ ಚಿರಸ್ಥಾಯಿಯಾಗಿರಬೇಕು అని సహజంగా మనం అనుకుంటాం అన్నమాట. ಸಹಜವಾಗಿ ಅಂದ್ಕೊಳ್ತಾರೆ. మన జీవితంలో మనం ఎంత సంపాదిస్తే ఇంకా ఎక్కువ సంపాదించాలి, ఇంకా ఎక్కువ ఉంటే ఇంకా సంపాదించాలి, ಆ, లిమిట్ అనేది లేదు. ಎಷ್ಟಿದ್ರು ಸಾಕಾಗಲ್ಲ ಬಿಡ್ರಿ. కానీ ఇక్కడ దావీదుకి ఆ రాజ్యాల మీద ఆశ లేదండి. ದಾವಿದನಿಗೆ ಆ ರಾಜ್ಯಗಳಿಗೆ ಮೇಲೆ ಆಸೆ దావీదు ಇಲ್ಲ. ఒక వరం అడుగుతున్నాడు. ದಾವಿದನು ಒಂದು ವರವನ್ನ ಕೇಳ್ತಾ ఆ ಇದ್ದಾನೆ. వరం ఏంటంటే నీ ప్రసన్నత చూడాలని. ಆ ವರ ಏನಂದ್ರೆ ನಿನ್ನ ಪ್ರಸನ್ನತೆಯನ್ನು ఆయన ನೋಡಬೇಕು. ప్రసన్నతలో ఆ ప్రేమ ఉందండి. ಆತನ ಪ್ರಸನ್ನತೆಯಲ್ಲಿ ಒಂದು ಪ್ರೀತಿ ಇದೆ. ఆ ప్రేమ ఎంత ప్రేమ ఆయన చూసుకోవాలి, ఎంత దాని కొలతలెంతో చూసుకోవాలి. ಆ ಪ್ರೀತಿಯ ಒಂದು ಅಳತೆ ಪರಿಮಿತಿಯನ್ನ ನೋಡಬೇಕು. ఆ దేవుని ప్రేమని మనం ఎవరు కొలవలేమండి. ದೇವರ ಪ್ರೀತಿಯನ್ನ ಅಳೆಯುವುದಕ್ಕೆ ಸಾಧ್ಯವಿಲ್ಲ. ఎందుకంటే ఆయన కలువరి సిలువలో ఆయన పక్కలో బల్లె పోటీ పొడిచి తలలో ముళ్ళ కిరీటం పెట్టేసి వెనక వీపుని నాగలు చాలలాగా దున్ని పడేసి ముఖం మీద ఉమ్మేసినాడు కూడా, ప్రభు వీరు ఏమి చేయించున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించమన్నాడు అండి. అంత ప్రేమ అండి దేవునికి. ಸೊ ಕಲ್ವಾರಿ ಶಿಲುಬೆಯಲ್ಲಿ ಆತನ ಕೈಗಳಲ್ಲಿ ಮೊಳೆಗಳನ್ನ ಜಡಿದು ತಲೆಗೆ ಮುಳ್ಳಿನ ಕಿರೀಟವನ್ನು ಇಟ್ಟು ಬೆನ್ನನ್ನ ಉಳುವವರು ಉತ್ತುತ್ತ ಉದ್ದವಾದ ಗೆರೆಗಳನ್ನು ಎಳೆದರೋ ಎಂಬಂತೆ ರೀತಿಯಲ್ಲಿ ಪಕ್ಕೆಯಲ್ಲಿ ಈಟಿಯಿಂದ ತಿವಿದರು. ಆತನು ತಂದೆ ಇವರು ಏನು ಮಾಡುತ್ತಿದ್ದರು, ಇವರು ಅರಿಯರು, ಇವರನ್ನು ಕ್ಷಮಿಸು ಎಂಬುದಾಗಿ ಪ್ರೀತಿಯನ್ನ ఒక ತೋರಿಸಿದ್ದಾನೆ. నీతిమంతుడైనటువంటి దేవుణ్ణి ఒక దుష్టులైనటువంటి ప్రజలు హింసిస్తూ ఉంటే వారిని క్షమించమని చెప్పడం ఆ ప్రేమకి కొలతలు ఉంటాయండి. ಆ ನೀತಿವಂತನಾದಂತಹ ದೇವರನ್ನ ದುಷ್ಟ ಜನರು ಆತನನ್ನು ಹಿಂಸಿಸುವಾಗ ಅವರನ್ನ ಕ್ಷಮಿಸು ಎಂಬುದಾಗಿ ಹೇಳುವಂತಹ ಪ್ರೀತಿಯನ್ನ ಅಳೆಯಲು ಸಾಧ್ಯನಾ? అది ఆ ప్రసన్నతని చూడాలి, నీ ప్రేమ విలువ చూడాలి, నీ కృప యొక్క విలువ చూడాలి, నీ యొక్క ప్రసన్నతని నేను చూడాలి, నీ బలము నేను చూడాలి, ఆ ప్రభు అసలు నీ గొప్పతనాన్ని నేను చూడాలి. అలాంటి నా జీవితకాలం మొత్తం నీ సన్నిధిలో ఉండాలి ప్రభు, అలాంటి వరం నాకు ఇమ్మని దావీదు మహారాజు అడుగుతున్నాడండి. ಆತನ ಪ್ರೀತಿ, ಆತನ ಪ್ರಸನ್ನತೆ, ಆತನ ಒಂದು ಇವೆಲ್ಲವುಗಳನ್ನ ನೋಡಬೇಕು ಎಂಬುದಾಗಿ ದಾವಿದನ ಮಹಾರಾಜನು ವರವನ್ನ ಕೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. ఆయన ఆశ చూడండి, ఎంత ఆశ, ಆತನ ಆಸೆಯನ್ನ ನೋಡ್ರಿ. ఎంత డీప్ డిజైర్ అంటే లోతైనటువంటి ఆశ అండి. ಆತನ ಆಳವಾದ ಒಂದು ಆಸೆ, ಬಯಕೆ ಎಂಬುದಾಗಿ ನೋಡ್ತೇವೆ. నేను నీ సన్నిధిలో నేను ఉండాలి నా జీవితాంతం. ನಿನ್ನ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ನಾನು ಇರಬೇಕು. ఆయన రాజు, ಆತನ ರಾಜ. మనం చిన్న చిన్న పనులు చేసుకుంటుంటాం. ನಾವಾದ್ರೆ ಚಿಕ್ಕ ಕೆಲಸ ಮಾಡ್ತೀವಿ. మనం ఒక రోజు రావడానికే చాలా కష్టపడుతుంటాం. ನಾವು ಒಂದು ದಿನ ಬರೋದಕ್ಕೆ ఒక రోజు వస్తే 2 సార్లు మాడుతూ ఉంటాం. ಒಂದು వాರ ಬಂದ್ರೆ 2 ವಾರ ಚಕ್ರ. దావీదు గొలియాతుని చంపేటువంటి బలం దేవుడి దగ్గర నుంచి దావీదుకు వచ్చిందంటే ఇందుకే వచ్చిందండి. ದಾವಿದನಿಗೆ ಗೊಲ್ಯಾತನನ್ನ ಸಾಯಿಸುವಂತ ಬಲ ಯಾಕೆ ಬಂತು ಅಂದ್ರೆ ಇಂತಹ ಸ್ಥಿತಿಯಿಂದಲೇ ಬಂತು. రాదు కదా, ಸುಮ್ಮನೆ ಏನ್ ಬರಲ್ಲ. అది మరి బలం ఎలా వచ్చిందంటే ఆయన హృదయం అంత దేవుని కోసం కోరుకుంటుంది కాబట్టి అంత బలం దేవుని దగ్గర నుంచి వచ్చింది. ಆತನ ದೇವರಿಂದ ದಾವಿದನಿಗೆ ಬಂದಂತಹ ಬಲದ ಉದ್ದೇಶ ಅಂದ್ರೆ ಯಾಕೆ ಬಂತು ಎಂಬುದಾಗಿ ಹೇಳುವುದಾದ್ರೆ, ದಾವಿದನ ಹೃದಯ ದೇವರನ್ನ ಅಷ್ಟು ಬಯಸ್ತಾ ಇದೆ. ఆయన ఆత్మీయ తృప్తి కోసం ప్రార్థన చేస్తాడు. ప్రభువా నీ సన్నిధిలో ఉండి నీ చూడాలి, నీ ప్రసన్నత చూడాలి, నీ గొప్పతనం చూడాలని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. ತನ್ನ ಆತ್ಮೀಯವಾದಂತಹ ಸಂತೃಪ್ತಿಗೋಸ್ಕರ ದೇವರೇ ನಾನು ನಿನ್ನ ಪ್ರಸನ್ನತೆಯನ್ನ ನೋಡಬೇಕು ಎಂಬುದಾಗಿ ಪ್ರಾರ್ಥಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. రెండోది మనం చూస్తే, ಎರಡನೇದಾಗಿ ನಾವು ನೋಡೋದಾದ್ರೆ సామెతల గ్రంథం 119 133, ಕೀರ್ತನೆಗಳು కీర్తనలు 119 133 119 133 133. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపమును నన్నేలనీయకుము. ఏ పాప చూడండి, ఆ కీర్తనకారుడు ఎంత చక్కగా రాస్తున్నాడు. ಕೀರ್ತನೆಯಲ್ಲಿ ಎಷ್ಟು ಸ್ಪಷ್ಟವಾಗಿ ಬರಿತಾ ಇದ್ದಾನೆ. ఏ పాపము నన్ను ఏలకూడదు ప్రభువా, ಯಾವ ಅನ್ಯಾಯವಾದರೂ ನನ್ನನ್ನು ಆಳದಂತೆ. ఏ పాపము ఏ దోషము నన్ను ఏలకూడదు. ಯಾವ ಪಾಪವು ಯಾವ ದೋಷವು ನನ್ನನ್ನು ಆಳಬಾರದು. ఏ పాపానికి నా మీద అధికారం ఉండకూడదు. ಯಾವ ಪಾಪಕ್ಕೂ ನನ್ನ ಮೇಲೆ ಅಧಿಕಾರ ಇರಬಾರದು. నువ్వు మాత్రమే నాకు అధికారం ఉండాలి. ನೀನು ಮಾತ್ರವೇ ನನಗೆ ಅಧಿಕಾರ. దేవుడే నాకు అధికారి, ದೇವರೇ ನನ್ನ ಅಧಿಕಾರಿ. నువ్వు మాత్రమే నాకు అధికారం ఉండాలి. ನೀನು ಮಾತ್ರವೇ ನನಗೆ ಅಧಿಕಾರಿ. నువ్వు పరిశుద్ధుడు కనుక నేను పరిశుద్ధంగా ఉండాలి. ನೀನು ಪರಿಶುದ್ಧನಾಗಿರುವುದರಿಂದ ನಾನು ಪರಿಶುದ್ಧನಾಗಿರಬೇಕು. పాపము నా మీద వెళితే నేను పరిశుద్ధుడుగా ఉండలేను. ಪಾಪವು ನನ್ನನ್ನು ಆಳುವುದಾದರೆ ನಾನು ಪರಿಶುದ್ಧನಾಗಿರುವುದಕ್ಕೆ ಸಾಧ್ಯ ಇಲ್ಲ. పాపము నా మీద వేలు చేయడానికి అవకాశం ఉండకూడదు. ಪಾಪವು ನನ್ನ ಮೇಲೆ ಆಡಳಿತ ಮಾಡುವುದಕ್ಕೆ ಅವಕಾಶ ಇರಬಾರದು. నువ్వు నా మీద వేలు చేయ నాయనా, ನೀನು ನನ್ನ ಮೇಲೆ ಆಡಳಿತ ಮಾಡಬೇಕು. నీకు నేను లోబడి ఉంటాను. ನಿನಗೆ ನಾನು ಒಳಗಾಗಿರ್ತೇನೆ. నీ అధికారానికి నేను లోబడి ఉండాలి. ನಿನ್ನ ಅಧಿಕಾರಕ್ಕೆ ನಾನು ಒಳಗಾಗಿರ್ತೇನೆ. నేను పరిశుద్ధుడిగా ఉండాలి. ನಾನು ಪರಿಶುದ್ಧನಾಗಿರಬೇಕು. నువ్వు పరిశుద్ధుడు కనుక మొదటి పేతురు 1:15 అక్కర్లేదు ఎక్కడని, నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధుగా ప్రభు చెప్పినట్టు నేను పరిశుద్ధుడు. నాకు మా మీద పాపం ఏలు చేయకూడదు, నా తలంపుల్లో పాపం ఉండకూడదు, నా ఆలోచనలో పాపం ఉండకూడదు, నా క్రియల్లో పాపం ఉండకూడదు, నా నడకలో పాపం ఉండకూడదు, నా ఆశల్లో పాపం ఉండకూడదు ప్రభువా. ನನ್ನ ಆಲೋಚನೆಗಳಲ್ಲಿ, ನನ್ನ ಕ್ರಿಯೆಗಳಲ್ಲಿ, ನನ್ನ ಒಂದು
ಮನಸ್ಸಿನಲ್ಲಿ ನನ್ನ ನಡತೆಯಲ್ಲಿ ಎಲ್ಲೂ ಕೂಡ ಪಾಪ ಇರಬಾರದು. ನೀನು ಪರಿಶುದ್ಧನಾಗಿರುವುದರಿಂದ ನಾನು ಪರಿಶುದ್ಧನಾಗಿರ್ಬೇಕೆಂಬ ರೀತಿಯಲ್ಲಿ నా మీద ఏలుబడి ಪಾಪವು ನನ್ನ ಮೇಲೆ ಆಡಳಿತವನ್ನ ಮಾಡಬಾರದು, అధికారం లేదు, అధికార ಇಲ್ಲ. అదే మళ్ళీ తీరక్కర్లేదు. అదే మాట రోమిలు రాసిన పత్రిక 6:12 కూడా తర్వాత చూసుకోండి. ರೋಮಾಪುರದವರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ 6:12 ಅದೇ ಮಾತು ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. ఓకే, మొదటిది ఆత్మీయ తృప్తి కోసము ప్రార్థన, దావీదు చేసిన ప్రార్థన. ಮೊದಲನೇದಾಗಿ ಒಂದು ಆತ್ಮೀಯವಾದ ಸಂತೃಪ್ತಿಗೋಸ್ಕರವಾಗಿ ಮಾಡಿದ ಪ್ರಾರ್ಥನೆ. రెండోది 119 కీర్తనలో పరిశుద్ధత కోసము, పాపము లేకుండా జీవించడం కోసం ప్రార్థన అండి, సంపూర్ణత కోసం. 119ನೇ ಕೀರ್ತನೆಯಲ್ಲಿ ಒಂದು ಸಂಪೂರ್ಣತೆಗೋಸ್ಕರ ಪ್ರಾರ್ಥನೆ, ಅಂದ್ರೆ ಪಾಪದ ಆಡಳಿತ ತನ್ನ ಮೇಲೆ ಇರಬಾರದು ಎಂಬುದಾಗಿ ಮಾಡಿದ ಪ್ರಾರ್ಥನೆ. 119 కీర్తన 18వ వచనం చూస్తే 119ನೇ ಕೀರ್ತನೆ 18ನೇ ವಚನ ನೋಡುದಾದ್ರೆ 18 చదువుతారు ఎవరన్నా? నిదానంగా చదవండి. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము. 119:18 అండి. ನನ್ನ ಕಣ್ಣನ್ನು ತೆರೆ, ಆಗ ನಿನ್ನ ಧರ್ಮಶಾಸ್ತ್ರದ ಅದ್ಭುತಗಳನ್ನ ಕಂಡುಕೊಳ್ಳುವೆನು. నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యమైనటువంటి సంగతులు నేను చూడాలండి. ನಿನ್ನ ವಾಕ್ಯದಲ್ಲಿರ್ತಕ್ಕಂತಹ ಆಶ್ಚರ್ಯಕರವಾದ ಸಂಗತಿಗಳನ್ನು ನೋಡಬೇಕು. ఈ బైబిల్ అండి, ధర్మశాస్త్రము మామూలు సామాన్యమైన పుస్తకం కాదు. ಈ ಬೈಬಲ್ ಎಂಬುದಾಗಿ ಹೇಳುವುದಾದರೆ ಇದು ಸಾಮಾನ್ಯವಾದ ಪುಸ್ತಕ ಅಲ್ಲ. ఎన్నో గుప్తమైనటువంటి దేవుని సంగతులు ఉన్నాయి. ಎಷ್ಟೋ ಉತ್ತಮ ಮತ್ತು ಗುಪ್ತವಾದ ದೇವರ ಸಂಗತಿಗಳಿವೆ. దేవుడు ఎన్నో మాటలు మనకి అందులో పొందుపరిచాడు. ದೇವರು ಎಷ್ಟೋ ಮಾತುಗಳನ್ನ ಇದರಲ್ಲಿ ಬರೆಸಿಟ್ಟಿದ್ದಾನೆ. ఎన్నో మార్గదర్శకాలు ఉన్నాయి, ಎಷ್ಟೋ ಮಾರ್ಗದರ್ಶಿಗಳಿವೆ. వాటన్నిటిని నాకు తెలియచేయ ప్రభువా. ಅವೆಲ್ಲವುಗಳನ್ನ ನನಗೆ అది మామూలుగా మనం చదివితే రాదండి. ಅವೆಲ್ಲವೂ ನಾವು ಸುಮ್ಮನೆ ಓದಿದ್ರೆ ಬರೋದಿಲ್ಲ. ఏం చెప్తున్నాడు? నా కన్నులు, ఆత్మీయ కన్నులు తెరవబడాలి. ನನ್ನ ಕಣ್ಣುಗಳನ್ನು ತೆರೆ, ಆತ್ಮೀಯ ಕಣ್ಣುಗಳ హృదయం తెరవబడాలి. ನಮ್ಮ ಹೃದಯ ತೆರೆಯಲ್ಪಡಬೇಕು. దానికోసం నీ లేఖనాలు నేను అర్థం చేసుకోవాలి ప్రభువా. ಈ ವಾಕ್ಯಗಳನ್ನ ನಾನು ಅರ್ಥೈಸಿಕೊಳ್ಳಬೇಕು. నాకేం అక్కర్లేదు, ನನಗೇನು ಬೇಡ, కానీ నీ వాక్యముని అర్థం చేసుకోవాలి. ನಿನ್ನ ವಾಕ್ಯವನ್ನು ನಾನು నీ మనసుని అర్థం చేసుకోవాలి. ನಿನ್ನ ಮನಸ್ಸನ್ನು ನಾನು ಅರ್ಥೈಸಿಕೊಳ್ಳಬೇಕು. అర్థం చేసుకోవాలి. ನೀನು ಏನಾಗಿದ್ದೀ ಎಂಬುದಾಗಿ ನಾನು ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಳಬೇಕು. ఏం కోరుకుంటున్నావు అర్థం చేసుకోవాలి. ನನ್ನಿಂದ ನೀನು ಏನು ಬಯಸ್ತೀಯ ಎಂಬುದಾಗಿ ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಳಬೇಕು. నా కన్నులు తెరువు ప్రభువా అని ప్రార్థిస్తున్నాను. ಅವೆಲ್ಲವುಗಳನ್ನ ಅರ್ಥೈಸಿಕೊಳ್ಳೋದಕ್ಕೆ ನನ್ನ ಕಣ್ಣುಗಳನ್ನ ತೆರೆ. ఆఖరిగా ಕಡೆಯದಾಗಿ కీర్తనలు 90:12 అండి. ಕೀರ್ತನೆಗಳು 90:12. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కింపుటకు మాకు నేర్పుము. చూడండి 90:12. ನಮ್ಮ ದಿನಗಳು ಕೊಂಚವೇ ಎಂದು ಎಣಿಸಿಕೊಳ್ಳುವ ಹಾಗೆ ನಮಗೆ ಕಲಿಸು. ఎవరు రాసింది ఇది కీర్తన? ಇದು ಯಾರು ಬರೆದಿರುವಂತದ್ದು? మోషే రాస్తున్నాడు. మోషే చెప్తాడు, ప్రభువా నా దినములు నాకు ఎన్నుంటాయో, నా దినాలు ఎన్ని దినాలు బ్రతుకుతానో లెక్కించడం నా నేర్పు ప్రభువా అని చెప్తాడు. ಮೋಶೆ ಬರಿತಾ ಇದ್ದಾನೆ, ನನ್ನ ದಿನಗಳು, ನನ್ನ ಆಯುಷ್ಕಾಲದ ದಿನಗಳು ಎಷ್ಟಿವೆ ಎಂಬುದಾಗಿ ಲೆಕ್ಕಿಸುವಂತೆ ನನಗೆ ಕಲಿಸು. ఎందుకు చెప్తాడు ఇలాగా? ಯಾಕೆ ಹೇಳ್ತಿದ್ದಾನೆ ಈ ರೀತಿ? ఎవరైనా సరే, ఎవరికి మనం అనుకుంటాం, మన సహజంగా మనం ಸಹಜವಾಗಿ ನಾವು ಅಂದ್ಕೊಳ್ತೇವೆ, మనం ప్రపంచం ఉండే వరకు మనం జీవిస్తాం అనుకుంటాం. మామూలుగా ಪ್ರಪಂಚ ಇರೋವರೆಗೂ ನಾವು ಬದುಕಿರ್ತೇವೆ ಎಂಬುದಾಗಿ ಅನ್ಕೊಳ್ತೇವೆ. ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా మనం అనుకుంటాం, వీడు పోయాడు, మనం మాత్రం జీవితాంతం ఉంటాం, మనకేం కాదు అనుకుంటాం. ಸತ್ತೋದವ್ರ ಬಳಿಗೆ ನೋಡ್ತೇವೆ, ಇವನು ಹೋದ, ನಾನು ಮಾತ್ರ ಶಾಶ್ವತವಾಗಿರ್ತೇನೆ. అసలు మరణం గురించి మనకు భయం ఉండదు, మరణం గురించి మన ఆలోచన కూడా ఉండదు. ಮರಣದ ಬಗ್ಗೆ ನಮಗೊಂದು ಸ್ವಲ್ಪನೂ ಆಲೋಚನೆನೂ ಇಲ್ಲ, ಭಯನೂ ಇಲ್ಲ. చనిపోయిన మాత్రం వాళ్ళు చనిపోవడానికి పుట్టారు, మేము మాత్రం బ్రతకడానికి పుట్టాం. ಸತ್ತೋದವ್ರು ನೋಡಿದ್ರೆ ಇವನು ಸಾಯಕ್ಕೋಸ್ಕರವಾಗಿ ಹುಟ್ಟಿದ್ದಾನೆ, ನಾವು ಬದುಕಿದ್ದೇವೆ, ನಾವು ಬದುಕೋಸ್ಕರ. ఎవరికైనా సరే డాక్టర్ కానీ ఇలాంటి దేవుడు కానీ వచ్చేసి నువ్వు ఇన్ని సంవత్సరాలు బతుకుతావు, ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు బతుకుతావు, ఎంత మాత్రం బతుకుతావు అని చెప్తే, ಯಾರಾದ್ರೂ ನಿಮ್ಮ ಹತ್ರ ಡಾಕ್ಟ್ರು ಅಥವಾ ದೇವರೇ ಬಂದು ಇಷ್ಟೇ ದಿನ ನೀನು ಬದುಕ್ತೀಯ ಅಂತ ಹೇಳಿದ್ರೆ వాళ్ళ ఆలోచన విధానం మారిపోద్ది. ಅವರ ಆಲೋಚನದ ವಿಧಾನ ಬದಲಾಗುತ್ತೆ. ప్రేమగా జీవిస్తారండి, ಪ್ರೀತಿಯಿಂದ ಜೀವಿಸ್ತಾರೆ. వాళ్ళ కోపం పోద్ది, ಕೋಪ ಹೊರಟೋಗುತ್ತೆ. నేను ఈ ప్రపంచంలో ఉండేది కొన్ని రోజులే కదా అనేసి వాళ్ళు దేవుణ్ణి వెతకటం మొదలు పెడతారు. ನಾನು ಇರೋದು ಸ್ವಲ್ಪ ದಿನನೇ ಅಲ್ವಾ ಎಂಬುದಾಗಿ ದೇವರನ್ನ ಹುಡುಕೋದಕ್ಕೆ దేవునికి ఇష్టానుసారంగా జీవించడం మొదలు పెడతారు. ದೇವರಿಗೆ ಇಷ್ಟ ಇರುವ ಹಾಗೆ ಜೀವಿಸೋದಕ್ಕೆ ಪ್ರಯತ್ನ ಮಾಡ್ತಾರೆ. ప్రభువా వీళ్ళని క్షమించని, నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళు కూడా నన్ను క్షమించని ప్రార్థన చేస్తారు. ದೇವರೇ ನನ್ನನ್ನ ತೊಂದರೆ ಪಡಿಸಿದಂತ ಇವರೆಲ್ಲರನ್ನ ಕ್ಷಮಿಸಿ ಎಂಬುದಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ. నేను మా పెద్దమ్మ మంచంలో ఉండి చనిపోయినప్పుడు ఆమె ఏడుస్తూ, ఆయన బాధలో ఏడుస్తూ ఆమె చెప్తున్న ఆయన చెప్పే మాటలు, ప్రభువా అయ్యా నన్ను క్షమించయ్యా, వీళ్ళకి నేను నష్టం చేశాను, నన్ను క్షమించయ్యా, వాళ్ళకి నేను నష్టం చేశాను, క్షమించా. వాళ్ళు వచ్చినప్పుడు అమ్మ, వాళ్ళు వచ్చి పరామర్శ వచ్చినప్పుడు, అమ్మ నీకేమైనా చేసి నన్ను క్షమించమ్మా,
వాళ్ళు చూడండి, ఎందుకంటే వాళ్ళు ఈ లోకం నుంచి వాళ్ళు డిటాచ్ అయిపోతారు. డిటాచ్ అంటే విడిపోతారు. ಇವರ ದೊಡ್ಡಮ್ಮನವರು ವೃದ್ಧಾಪ್ಯದಲ್ಲಿ ಹಾಸಿಗೆಯಲ್ಲಿದ್ದು ಪ್ರಾರ್ಥಿಸಿದ್ದನ್ನ ಇವರು ಕೇಳಿದ್ದಾರೆ. ಅವ್ರು ಏನಂತ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಿದ್ರು ಅಂದ್ರೆ, ದೇವರೇ ನನ್ನನ್ನು ಕ್ಷಮಿಸು, ದೇವರೇ ನಾನು ಅವ್ರಿಗೇನಾರ ತಪ್ಪು ಮಾಡಿದರೆ ಕ್ಷಮಿಸು, ಯಾರಾದರೂ ಅವರನ್ನು ಆರೈಕೆ ಮಾಡೋದಕ್ಕೋಸ್ಕರವಾಗಿ ಬಂದರೆ, ಅಯ್ಯನವರೇ ನಾನು ನಿಮ್ಗೇನಾರ ತಪ್ಪು ಮಾಡಿದರೆ ನನ್ನನ್ನು ಕ್ಷಮಿಸ್ರಿ ಎಂಬುದಾಗಿ ತಮ್ಮನ್ನ ಲೋಕದಿಂದ ಸಪರೇಟ್ ಮಾಡ್ಕೊತಾ ಇದ್ರು. మనం మామూలుగా ఈ లోక విషయాల గురించి మనం ఆలోచిస్తుంటాం. వాళ్ళు ఏమన్నారు, వీళ్ళు ఏమన్నారు, అదేం చేయాలి, ఇదేం చేయాలి, అక్కడికి సంపాదించాలి, ఇక్కడే సంపాదించాలి, ఇక్కడే తిరుగుతుంటాం మనం. ನಾವಾದ್ರೆ ಇಲ್ಲಿನ ಸಂಗತಿಗಳನ್ನೇ ಯೋಚನೆ ಮಾಡ್ತೇವೆ, ಏನ್ ಸಂಪಾದನೆ ಮಾಡಬೇಕು, ಅದು ಇದು ಮತ್ತೊಂದು ಎಂಬುದಾಗಿ. ఎవరికైతే నువ్వు జీవించేది ఇన్ని దినాలని చెప్తే ఇక్కడ గురించి ఆలోచన మొదలుపెట్టి అక్కడ గురించి ఆలోచన మొదలుపెట్టి, ನಿಮ್ಮ ಜೀವನ ಇಷ್ಟೇ ಡೇಟ್ ಫಿಕ್ಸ್ ಆದ್ರೆ ನೀವು ಇಲ್ಲಿನ ಬಗ್ಗೆ ಯೋಚನೆ ಮಾಡೋದಿಲ್ಲ, ಅಲ್ಲಿನ ಬಗ್ಗೆ ಯೋಚನೆ ಮಾಡ್ತೀರಾ. అందుకే మోషే చాలా తెలివిగా ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ. ಅದಕ್ಕೆ ಮೋಶೆ ಬಹಳ ಒಂದು ಬುದ್ಧಿವಂತಿಕೆಯಿಂದ ಪ್ರಾರ್ಥನೆ చాలా ಮಾಡ್ತಿದ್ದಾನೆ. తెలివిగా ప్రార్థన. నాకు బాగా నచ్చింది ఈ మాట. ಬಹಳಷ್ಟು ಒಂದು మోషే ఇష్టವಾದಂತಹ మా ಮಾತು. దినములు లెక్కింపుటకు మాకు నేర్పు ప్రభు అని బతిలాడుతున్నాడు ನಮ್ಮ అన్నమాట. ದಿನಗಳು ಕೊಂಚವೇ ಎಂದು ಎಣಿಸಿಕೊಳ್ಳುವ ಹಾಗೆ ನಮಗೆ ಕಲಿಸು ಎಂಬುದಾಗಿ నేను ಪ್ರಾರ್ಥನೆ. జీవించే దినాలు నాకు తెలిస్తే నేను ప్రభు నేను నీ సన్నిధిలో నేను గడుపుతాను ఆయన. ನನ್ನ ಜೀವಿಸುವ ದಿನಗಳು ನನಗೆ ತಿಳಿದ್ರೆ ನಾನು ನಿನ್ನ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ఇంకా నీకు ಕಳೀತೇನೆ ఇష్టానుసారంగా నేను జీవిస్తాను. ನಿನಗೆ ಇಷ್ಟವಾಗುವ ರೀತಿಯಲ್ಲಿ ಕಳೀತೇನೆ. ఇంకా నేను పరిశుద్ధంగా జీవిస్తాను. ಪರಿಶುದ್ಧನಾಗಿ ಜೀವಿಸ್ತೇನೆ. నేను ఆత్మీయ పరిపూర్ణతలో జీవిస్తాను. ಆತ್ಮೀಯ ಪರಿಪೂರ್ಣತೆಯಲ್ಲಿ ಜೀವಿಸ್ತೇನೆ. ఆత్మీయ పరిపూర్ణత కోసం ప్రార్థన చేస్తున్నాడండి. ಸೊ ಆ ರೀತಿಯಾಗಿ ಆತ್ಮೀಯ ಪರಿಪೂರ್ಣತೆಗೋಸ್ಕರವಾಗಿ ಪ್ರಾರ್ಥಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. చూడండి, దావీదు ప్రార్థన చేశాడు. ದಾವಿದನು ಪ್ರಾರ್ಥಿಸಿದ, నాకు ఒక వరమీయ్యా నీ సన్నిధిలో జీవించడానికి. ನನಗೆ ಒಂದು ವರವನ್ನ ಕೊಡಯ್ಯ, నా మీద పాపం ఏలకుండా చేయమని 119 ಮೇಲೆ ಪಾಪವು ಆಡಳಿತ ಮಾಡದ ಹಾಗೆ నీ లేఖనాలు అర్థం చేసుకునేటువంటి కృప నాకు ఇవ్వయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. ನಿನ್ನ ವಾಕ್ಯಗಳನ್ನ ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಳುವ ಕೃಪೆಯನ್ನು ಕೊಡು ಎಂಬುದಾಗಿ. నా దినములు నాకు లిప్పుంటకు నీ కృప దయచేయి నాయనా, నేను నీ సన్నిధిలో నడుస్తానని ప్రార్థన చేస్తున్నాడు. ನಮ್ಮ ದಿನಗಳು ಕೊಂಚವೇ ಎಂಬುದಾಗಿ ಎಣಿಸಿಕೊಳ್ಳುವ ಹಾಗೆ ನಮಗೆ ಕಲಿಸು ಎಂಬುದಾಗಿ మనం ఎలాగ ఎప్పుడు ప్రార్థన చేస్తామండి? ನಾವು ಈ ರೀತಿಯಾಗಿ ಯಾವಾಗ మనం ఎలా ప్రార్థించాలి? మన దేవుడు మనకి ఈ ప్రపంచం శాశ్వతం కాదు. ಈ ಪ್ರಪಂಚ ನಮಗೆ ಶಾಶ್ವತ ಅಲ್ಲ. కానీ ఈ ప్రపంచంలో ఉన్నంత కాలము మన దేవుడు మనల్ని కాపాడుతుంటాడండి. ಈ ಪ್ರಪಂಚದಲ್ಲಿ ನಾವಿರುವಷ್ಟು ಕಾಲ ದೇವರು మనకు తోడుగా ఉంటాడు. మోషేకి తోడుగా ఉంటాడు. ಮೋಶೆಗೆ ಜೊತೆಯಾಗಿದ್ದ ರೀತಿಯಲ್ಲಿ ನಮಗೆ ಜೊತೆಯಾಗಿರ್ತಾರೆ. ఇశ్రాయేలు ప్రజలకు ముందుగా వెళ్ళినట్టు మనకు ముందుగా వెళ్తాడు. ಇಸ್ರಾಯೇಲ್ ಪ್ರಜೆಗಳಿಗೆ ಮುಂದೆ ಹೋದ ಹಾಗೆ ನಮಗೆ యోసేపుకు తోడుగున్నట్టు మనకు తోడుగా ఉంటాడు. ಯೋಸೇಫನಿಗೆ ಜೊತೆಯಾಗಿದ್ದ ರೀತಿಯಲ್ಲಿ ನಮಗೆ ಜೊತೆಯಾಗಿರ್ತಾರೆ. తోడుగున్నట్టు మనకు తోడుగా ఉంటాడు. ಶಡ್ರಕ್ ಮೆಷಕ್ ಅಬೇದ್ನೆಗೋಗೆ ಜೊತೆಯಾಗಿದ್ದ ರೀತಿಯಲ್ಲಿ ನಮಗೆ ಜೊತೆಯಾಗಿರ್ತಾರೆ. గొప్ప కార్యాలు మనం చేస్తాము. ಏಲಿಯನ ಹಾಗೆ ದೊಡ್ಡ ಕಾರ್ಯಗಳನ್ನು ನಾವು ಮಾಡ್ತೇವೆ. ఎప్పుడు చేస్తామంటే ಯಾವಾಗ ಮಾಡ್ತೇವೆ ಎಂಬುದಾಗಿ మనం ಹೇಳೋದಾದ್ರೆ ప్రార్థనలో ఎదుగుతుండాలి. ನಾವು ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಇರುವ మన ఆశ దేవునితోటి కనెక్ట్ అవ్వడమేనండి. ನಮ್ಮ ಆಸೆ ದೇವರೊಟ್ಟಿಗೆ ಕನೆಕ್ಟ್ ಆಗಿರುವಂತದ್ದು. దేవునితోటి సంబంధం పెంచుకుంటూ ఉండాలి. ದೇವರೊಟ್ಟಿಗೆ ಸಂಬಂಧವನ್ನ ಬೆಳೆಸಿಕೊಳ್ಳಬೇಕು. మనం చెట్టు ఎదుగుతున్నట్టు మనం ఎదుగుతూ ఉండాలన్నమాట. ಗಿಡ ವೃದ್ಧಿಯಾದ ರೀತಿಯಲ್ಲಿ ನಾವು ವೃದ್ಧಿಯಾಗಬೇಕು. విశ్వాಸ అంటే ఫలభరితంగా ఉండాలి. ವಿಶ್ವಾಸಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳುವಾಗ ಫಲಭರಿತವಾಗಿರಬೇಕು. దానికి కావాలని మనం ప్రార్థన చేయాలండి. ಅದಕ್ಕೆ ಈ ಕಾರಣ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕು. ప్రార్థన చాలా ప్రాముఖ్యం. ಅದಕ್ಕೆ ಪ್ರಾರ್ಥನೆ ಬಹಳ ಪ್ರಾಮುಖ್ಯವಾದ. దేవుడి మాట దీవించుగాక. ದೇವರು ಈ ಮಾತುಗಳನ್ನು ಆಶೀರ್ವದಿಸಲಿ. సంఘ పెద్దలు ప్రార్థన